ఈరోజు మనుధర్మ శాస్త్రం పైన నన్ను మాట్లాడమని మిత్రులు విజ్ఞానదర్శిని వాళ్ళు ఆహ్వానించడం వెనుక నాకు తెలిసి ఒక ప్రధానమైన విషయం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఇప్పుడే రమేష్ అన్న గారు చెప్పారు, మనుధర్మ శాస్త్రాన్ని బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 25వ తేదీన ఎందుకు కాల్చివేశాడు, ఎందుకు దహనం చేశాడు అని అడిగారు, చెప్పారు. అది ఒకటి ప్రశ్న. చాలా మందిలో ఈ ప్రశ్న ఉంది. కాబట్టి దీనికి సమాధానంగా అంబేద్కర్ వాదులుగా, బహుజన వాదులుగా మనం దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది అడిగారు. రెండవది ఏంటంటే, ఇటీవల కాలంలో చాలా మంది డిమాండ్ చేస్తున్న విషయము, చాలా మంది చర్చలోకి తీసుకొస్తున్న విషయం ఏమిటి అంటే, అందుకే నేను చర్చే అన్నాను, చర్చలో ఉంది అని చెప్పాను. మనుధర్మ శాస్త్రాన్ని దేశంలో అమలు చేయాలి లేదా రాజ్యాంగం స్థానంలో ఉంచాలి. రాజ్యాంగం కంటే కూడా మనుధర్మ శాస్త్రమే గొప్పది. పైగా భారత రాజ్యాంగ స్వరూపమైన ప్రజాస్వామ్యము ఇతర దేశాల నుంచి తీసుకోబడింది అని. కాబట్టి మనుధర్మ శాస్త్రం ఈ దేశంలో ఉంది కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. ఇట్లా ఒక వాదన నడుస్తుంది. ఈ రెండు కారణాలు బహుశా నన్ను ఈ విషయం మాట్లాడడానికి ఆహ్వానించి ఉంటారు మన మిత్రులు అనేది నా అభిప్రాయం. నేను అనుకుంటున్నాను బహుశా అదే ఉంటుందని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని. ఎందుకంటే ఒక అభిప్రాయం కలిసింది కాబట్టి ఇంకొక అభిప్రాయం కూడా కలిసి ఉంటుంది. రెండవది అన్నగారే ఇప్పుడు చెప్పారు, ఈ గ్రంథాల్లో చాలా మందిని దూషిస్తూ లేదా తిరస్కరిస్తూ లేదా అవమానిస్తూ రాయబడింది అనేటటువంటిది కొంతమంది వాదన ఉంది. మరి ఆ వాదన కరెక్టా, ఈ వాదన కరెక్టా? లేదు, భారత రాజ్యాంగం అమల్లో ఉండాలా, మన ధర్మశాస్త్రం అమల్లో ఉండాలా, మనుస్మృతి అమల్లో ఉండాలా అని ప్రశ్నలు చాలా చాలా ఉవ్వెత్తున వస్తున్నాయి గనక వీటికి సమాధానం ప్రజాస్వామికవాదులుగా, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల కులాల్లో పుట్టిన వాళ్ళంగా, సమానత్వాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళంగా వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఒక అవకాశంగా నేను తీసుకోవడం లేదు, ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను. ఇది ఒక అవకాశం అనుకుంటే అది వేరు, నేను అవకాశంగా అనుకోవట్లేదు ఈ విషయాన్ని. ఇది ఒక బాధ్యత. ఎందుకంటే మన పితామహులైనటువంటి పూలే గాని, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, మహాత్మా పూలే గారు కానివ్వండి, ఇంకా పెరియార్ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ మనుధర్మ శాస్త్రాన్ని నిష్కర్షగా, నిస్సందేహంగా, అవుట్ రైట్ గా దీన్ని త్రోసిపుచ్చారు. అసలు ఎందుకు త్రోసిపుచ్చాల్సి వచ్చింది అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోకపోతే ఒక మూస పద్ధతిలో, ఒక యాంత్రిక పద్ధతుల్లో మన జీవితాలను నడుపుతుంటే అంతకంటే భయంకరమైన జీవితం ఇంకొకటి ఉండదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనుధర్మ శాస్త్రమే కాదు, ఇంకా అన్ని శాస్త్రాల గురించి మనం చదవాలి, తెలుసుకోవాలి, తప్పు కాదు. ఎందుకంటే మన భారతీయులు, ఈ దేశంలో ఈ శాస్త్రాలు రాయబడ్డాయి, ఈ గ్రంథాలు రాయబడ్డాయి, ఇవి భారతీయ సొత్తుగా భావించబడుతున్నాయి, అందులో నిజం కూడా ఉంది. మరి ఇలాంటి గ్రంథాల్లో మన స్థానం ఏంటి, ఈనాటి గ్రంథాల్లో మన పాత్ర ఏంటి, ఇలాంటి గ్రంథాల్లో మన గురించి ఏం రాయబడింది తెలుసుకోవాలి. తెలుసుకొని వీటిని సంస్కరించమని అడగాలి మనం, తప్పులేదు, నేను అదే అడుగుతున్నాను. ఇలాంటి అవమానకరమైన విషయాలు ఉంటే ఇలా చదువుకున్న వాళ్ళం, మాబోటి వాళ్ళం చాలా అవమానానికి గురవుతున్నాం, మానసిక వేదనకు గురవుతున్నాం. కాబట్టి నేను చాలా కాలంగా మన మిత్రులందరినీ దీన్ని సంస్కరించవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి నేను చాలా కాలంగా అడుగుతూ వస్తున్నాను, ప్రభుత్వాలను కానీ ఇంకా మిత్రులందరినీ కూడా, భావజాలం ఉన్న వాళ్ళందరినీ. అయితే దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అందులో వర్ణమే ఉంది, కులం లేదు అని ఒక ప్రశ్న. వర్ణ వ్యవస్థ మంచిదే, అది శ్రామిక వ్యవస్థను, శూద్ర వ్యవస్థను శ్రామిక వ్యవస్థగా గుర్తించింది కాబట్టి తెలివైన వాడు బ్రాహ్మడుగా, పని చేస్తున్నటువంటి వాడు లేదా కూలి చేస్తున్నవాడు, శ్రమ చేస్తున్నవాడు శ్రామికుడిగా, రక్షణ వ్యవస్థలో ఉన్నవాడు క్షత్రియుడిగా, అట్లాగే వ్యాపారం చేస్తున్నవాడు వైశ్యుడిగా ఉండడం అనేది వర్గీకరణ ఉంది.
ఈ వర్గీకరణ న్యాయబద్ధమైంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా, ఒక చర్చ కూడా ఈ సమాజం ముందు పెట్టడం జరిగింది. కాబట్టి మనం వీటిని తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్తున్నాను. సరే, ఈ మనుధర్మశాస్త్రం అని పేరు చెప్పబడుతున్న మనుస్మృతి, ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం అంటే ధర్మమును తెలిపే శాస్త్రము. ధర్మం అంటే విధి అని ఒక అర్థం కూడా ఉంది. ధర్మం అంటే ఇంకా వేరేది కూడా ఉంది, అది నేను దాని జోలికి వెళ్ళాను. ఇక్కడ మనుధర్మశాస్త్రము అనేటటువంటి దాన్ని లా అని పిలవచ్చు, ఇంగ్లీష్ లో అయితే లా. అయితే దీనికి ఈ పేరు అనేటటువంటి తర్వాత వచ్చింది అనేది నా అభిప్రాయం. కానీ విశుద్ధ మనుస్మృతి ప్రకారం ఇట్లా చెప్తున్నారు కదా, వాటి ప్రకారంగా ఆ లెక్క ప్రకారంగా వీళ్ళు దాన్ని ఏం పిలుస్తున్నారంటే మనుస్మృతి అనే పిలుస్తున్నారు. మనుస్మృతి అంటే శృతి స్మృతి అని రెండు ఉన్నాయి మనకు భారతీయ శాస్త్రాల్లో, భారతీయ గ్రంథాల్లో. ఒకటి శృతి, శృతి అంటే వేదము అని, స్మృతి అంటే వేదాన్ని అనుసరించి మానవుడు నిర్వహించవలసినటువంటి విధులకు సంబంధించిన వాటిని గుర్తు చేసుకొని చెప్పినటువంటిది స్మృతి. స్మృతి అంటే గుర్తు అని అర్థం, గుర్తుకున్నది, మేము రిమెంబర్ అంటాం కదా, మనం స్మృతి పథంలో అంటాం, ఆ స్మృతి అర్హుడు అంటాం, అట్లా స్మరణీయుడు, చిరస్మరణీయుడు, అందులో నుంచే స్మృతి. అట్లా స్మృతి అంటే గుర్తుంచుకున్నది. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే స్మృతి అని ఎందుకు పేరు వచ్చింది దీనికంటే, బ్రహ్మదేవుడు మనువుకు చెప్పాడు. మనువు మరీచి, భృగు ఇలాంటి మహర్షులకు చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే తమకు గుర్తున్నటువంటి వాటిని ఆచార పరంపరగా, సంప్రదాయ పరంపరంగా తన శిష్యులకు తెలియజేశారు అనేటటువంటిది, లేదా కొంత రాశారు, గ్రంథస్థం చేశారు అనేటటువంటిది కూడా ఒక వాదన ఉంది. అయితే ఇది మనువు నేరుగా చెప్పలేదు, మనువు అనే ఆయన నేరుగా చెప్పలేదు. ఇది మానవులు అనే పదం కూడా అక్కడి నుంచే వచ్చింది. మనువు సంతానమే మానవుడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవులందరికీ తండ్రి ఎవరు అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచంలో ఉన్న ఈ 190 పైచిలుకు దేశాల్లో తండ్రి ఎవరు అంటే మనువు అని చెప్తారు. ఎవరు అంటే మనువు అని చెప్తారు అని రాయబడింది. అట్లా మనమంతా మను సంతానము, అందుకే మనువులు, మానవులు అయ్యారయ్య. అయితే ఈ మనువు అనేటటువంటి వ్యవస్థ ఎలా వచ్చింది అంటే, మనువు అనేటటువంటి వ్యక్తి ఒక్కరు కాదు, దాదాపు 14 మంది మనువులు ఉన్నారు. 14 మంది మనువులు. 14 మంది మనువుల్లో 7వ వాడు వైవస్వత మనువు. మొదటి వాడు స్వయంభూ అయితే ఇట్లా చాలా మంది ఉన్నారు. అట్లా 7వ వాడు వైవస్వత మనువు. ఇట్లా ఉత్తముడు ఉన్నాడు, అట్లాగే చారోశిష్యుడు ఉన్నాడు. అట్లా మన చారోశిష మన సంభవం అలస్తాన్ని పెద్దగా రాశాడు. అట్లాగే ఈ వైవస్వత మనువు అంటే 7వ మనువు. ఇప్పుడు మనం ఉన్న కాలాన్ని 7వ మనువు కాలంగా పరిగణిస్తారు. 7వ మనువు కాలంగా పరిగణించడం అంటే ఏంటంటే, ఈ ప్రపంచాన్ని ఇప్పుడు 7వ మనువు పరిపాలిస్తున్నాడు. ట్రంప్ పరిపాలిస్తున్నా, ఇక్కడ మోడీ గారు పరిపాలిస్తున్నా, ఇక్కడ కేసీఆర్ గారు పరిపాలిస్తున్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నా, అసలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే వీళ్ళెవరు కాదు, వైవస్వత మనువు. ఆయన పాలనా కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5000 సంవత్సరాల పైచిలుకు సంవత్సరాల్లో మనం జీవిస్తున్నాం ఇప్పుడు ఆయన కాలమానం ప్రకారం, క్యాలెండర్ ప్రకారం. ఇక్కడ 7వ మనువు అయినటువంటి వైవస్వత మనువు ప్రస్తుతం పరిపాలిస్తున్నారు. ఈ మనువులు ఎవరైతే తమ ఋషులకు తెలియజేశారో అవే మనుస్మృతులుగా వెలిగిపోయాయి, మనుస్మృతిగా వెలిగిపోయింది. అయితే ఈ స్మృతి అనేటటువంటిది భారతీయ శాస్త్రాల్లో లేదంటే గ్రంథాల లోపల, సాహిత్యం లోపల, ఎక్కడైనా కానీ సాహిత్యం లోపల ఒక్కటే ఉన్నదా, ఇంకేమైనా ఉన్నాయా అనే డౌట్ కూడా ఉంది. అయితే డౌట్ అని కాదు, చాలా మందికి అనిపిస్తుంది ఇది ఉందా లేదు. నన్ను అడిగారు 2-3 మిత్రులు. ఎస్, ఒక్క మనుధర్మ శాస్త్రం అనబడే మనుస్మృతే కాదు, ఇంకా చాలా స్మృతులు ఉన్నాయి. ఒకటి నారద స్మృతి, ఇంకొకటి యాజ్ఞవల్క్య స్మృతి, ఇంకొకటి గౌతమ స్మృతి, పరాశర స్మృతి, ఇట్లా చాలా స్మృతులు ఉన్నాయి. స్మృతులు అంటే లా అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందే. గుర్తు చేసుకొని మానవుల యొక్క ప్రవర్తనను నిర్దేశిస్తున్నటువంటి గ్రంథాలు.
ఈ లెక్క ప్రకారంగా చాలా గ్రంథాలు ఆయా కాలమాన ప్రకారంగా ఆయా దేశ కాలమానాల పరిస్థితుల సందర్భాలను బట్టి రాయబడ్డవి. అంటే ఒక రాజు పరిపాలన చేసే కాలంలో ఒక స్మృతిని అనుసరించాడు, ఒక ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ఆ శాస్త్రం ఎట్లా చెప్పిందో ఆ శాస్త్రం ప్రకారంగా పరిపాలించాడు ఆయన. అట్లా ఈ స్మృతులు అనేటటువంటివి అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ స్మృతుల లోపల చాలా మంది ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తాము అని అంటున్నారు, చేయాలని కూడా డిమాండ్ ఉంది. అయితే వాళ్ళ శాస్త్రాల ప్రకారంగా అలా అంటున్నటువంటి వాళ్ళ యొక్క మనుధర్మశాస్త్ర మనుస్మృతి అనుకూలుల యొక్క శాస్త్ర ప్రకారంగా చూసిన మనుధర్మశాస్త్రం ఈ కాలం నాటికి పనికిరాదు. ఇట్ ఈస్ అవుట్ డేటెడ్. నేను చెప్పట్లేదు, శాస్త్రాలే చెప్తున్నాయి అట్లా. ఎందుకు? మనుధర్మ శాస్త్రం అనేది కృతయుగంలో అమలు చేయవలసింది, ఇది కృతయుగ కాలానికి అనుసరించేది. గౌతమ స్మృతి ఏదైతే ఉందో అది త్రేతాయుగం నాటిది, అంటే త్రేతాయుగ కాలంలో అది అమలు చేయవలసింది. ఇక శంఖలిఖితులు అనే వాళ్ళ యొక్క రచనలు ఉంటాయి, అవి ద్వాపర యుగంలో అనుసరించవలసినవి. ఇకపోతే కలియుగంలో అనుసరించవలసింది పరాశర స్మృతి లేదా పారాశర స్మృతి. అందుకే కలవు పారాశర స్మృతి అన్నాడు. కలవు పారాశర స్మృతి, కలియుగంలో అనుసరించవలసింది పారాశర స్మృతి. అంటే ఆ శాస్త్ర ప్రకారంగా చూసినా కూడా మనుధర్మ శాస్త్రం అనేది ఈ కాలానికి అవుట్ డేటెడ్. మనం మెడిసిన్ కొంటాం కదా, ఆ మెడిసిన్ కొన్నప్పుడు డేట్ చూస్తాంగా, ఎక్స్పైరీ డేట్. ఆ డేట్ లాంటిది ఇప్పుడు మన ధర్మశాస్త్రం యొక్క చర్చ, వాళ్ళ చర్చ తీయడం ఇట్లాంటిది. అయితే మరి ఎందుకు బాబాసాహెబ్ దీన్ని తగలబెట్టాల్సి వచ్చిందంటే, ఆనాటి కాలంలో కూడా మనుధర్మ శాస్త్రం అన్ని ధర్మాల్లోకెల్లా గొప్పదని వాదన తీసుకొచ్చారు. మనుధర్మ శాస్త్రాన్ని ఆచరించాలనేటటువంటి ఒక నియమాలని పాటిస్తారు. అందుకే ఈ మనుధర్మ శాస్త్రం అనే పుస్తకాన్ని శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యానం రాసినటువంటి గ్రంథంలో ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకాశకులే ఏమంటారంటే, ఆంగ్లేయులు కూడా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేశారు అని. అంటే ఆంగ్లేయుల కాలంలో అమలయ్యింది వాళ్ళ శాస్త్రాలు కాదు, మనుధర్మ శాస్త్రమే అమలయ్యిందని చెప్తున్నారు వీళ్ళు. ఇది నిజము. అయితే చాలా మంది నన్ను అడిగారు, నువ్వు బ్రిటిష్ను పొగుడుతున్నావు ఏంటి అని. నేను ఎక్కడ బ్రిటిష్ను పొగడడం కాదు, అది బ్రిటిష్ వాళ్ళ యొక్క మొత్తం పరిపాలన నేను యూనిట్ గా తీసుకోలేదు. బ్రిటిష్ వాళ్ళ యొక్క మొత్తం పరిపాలనకు నేను జడ్జిమెంట్ ఇవ్వలేదు. వాళ్ళు చేసిన సంస్కరణలు, ఆ సంస్కరణల మూలంగా శూద్రాతి శూద్ర జాతులకి ఈ దేశంలో జరిగిన మేలు గురించి మాత్రమే నేను అక్కడ వాళ్ళను ప్రైజ్ చేయడం జరిగింది. తప్పకుండా మాకు ఒక భోజనం, ఒక ముద్ద అన్నం. అలాంటప్పుడు చరిత్రలో వాళ్ళు చేసిన సంస్కరణల వల్ల మనం ఇప్పుడు ఈ లబ్ధి, మనం కూడా లబ్ధి పొందుతున్నట్టు వస్తుందా? మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని స్మరిస్తాం కదా, అది న్యాయం. కాబట్టి అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మొత్తం బ్రిటిష్ పరిపాలనను ఒక యూనిట్ గా తీసుకొని మాట్లాడినట్టు దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. కాకపోతే ఆచార్య దయానంద సరస్వతి మనందరికీ తెలిసిన ఆయనే. దయానంద సరస్వతి ఈ మనుధర్మ శాస్త్రము మనుస్మృతిని ఆయన బాగా అధ్యయనం చేసి ఇక్కడ కోడిఫై చేసినటువంటి శ్లోకాలన్నింటినీ పరిశీలించి దాదాపు 1214 శ్లోకాలే వాస్తవమైనవి, 1214 శ్లోకాలే వాస్తవమైనవి, మిగతావన్నీ కూడా ప్రక్షిప్తం చేయబడ్డాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. సరే, ఆ 1214 శ్లోకాలను కూడా మనం పరిశీలిస్తే ఏముందో చూద్దాం. ఇకపోతే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించారు. ద లా కోడ్ ఆఫ్ మను, ది లా కోడ్ ఆఫ్ మను, కోడ్ ఆఫ్ లా బ్రాకెట్లో, ఏ క్రిటికల్ ఎడిషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది మానవ ధర్మ శాస్త్ర, రిటర్న్ బై ప్యాట్రిక్ ఓలివెల్లి. ఈ ప్యాట్రిక్ ఓలివెల్లి అనేట ఆయన దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రేస్ చేసినటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. మ్యాక్స్ ముల్లర్ దీన్ని బాగా పొగుడుకుంటాడు ఆయన. ఇందులో నుంచే సూపర్ మ్యాన్ థియరీని ఆయన తయారు చేశాడు. అట్లాగే మనకు ప్రొఫెసర్ నీచే
ఇట్లాంటి వాళ్ళు చాలా మంది దీన్ని బాగా నచ్చింది. వాళ్ళకి ఎందుకు నచ్చిందో తెలియదు. అంటే ఆ డామినెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నచ్చుద్ది అనుకుంటా బహుశా. దీన్ని హిట్లర్ కూడా మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడమే కాదు, దీన్ని అనుసరించే ఆయన జర్మనీలో జాతి ఆధిపత్య ధోరణులకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు ఈ శాస్త్రం వల్లనే. దానివల్ల మేము ప్రపంచంలో జర్మన్ జాతే గొప్పది అని చెప్పడానికి. ఇట్లా చాలా ఈ గ్రంథం మేలు చేసిందా చెడు చేసిందా అనేటటువంటి దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ జరిగినటువంటి పరిణామాలను మాత్రమే మీకు వివరిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ మనుధర్మ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని తగలబెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఇదే, మనుధర్మ శాస్త్రం గొప్పదని, మనుధర్మ శాస్త్రం ఇప్పటికీ అనుసరణీయమని, మనుధర్మ శాస్త్రం ప్రకారమే మనం నడవాలని, ఇంకా ఏ శాస్త్రాలు ఏ చట్టాలు అవసరం లేదు అని వాదించేటటువంటి వాళ్ళ కోసము, అంతేకాక ఆ ధర్మశాస్త్రంలో ఏముంది, దాంట్లో ఉన్నటువంటి చెడెంత మేలెంత అని వివేచన చేసిన తర్వాత ఆయన దీన్ని తగలబెట్టేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి అసలు ఈ గ్రంథంలో ఏముంది అనేటటువంటి విషయాల్ని పరిశీలనకు తీసుకున్నాం. ఆ తర్వాత భారత రాజ్యాంగం యొక్క రచనా శైలి, భారత రాజ్యాంగంలోని దీనికి ఎట్లా సమాధానం, లేకపోతే భారత రాజ్యాంగం మనుధర్మ శాస్త్రానికంటే ఎట్లా మేలైంది అనే విషయాలను చర్చ చేద్దాం. ఒకటి, మనుధర్మ శాస్త్రంలోని మొదటి అధ్యాయం 17వ శ్లోకాన్ని తీసుకుందాం. మనుధర్మ శాస్త్రం లేదా మనుస్మృతి మొదటి అధ్యాయం 17వ శ్లోకం. ఈ క్రమం ఎట్లొచ్చిందంటే, మొట్టమొదట కొంతమంది మహర్షులు మనువు దగ్గరికి వెళ్ళారు. ఆయనను పూజించి, అయ్యా ఈ యొక్క క్రమం ఎట్లా జరిగింది, ఈ సృష్టి ఎట్లా జరిగింది, జాతులు ఎట్లా పుట్టినాయి, వాటి గురించి వివరించమని అడిగారు. ఆయన వాళ్ళకు కూడా మంచి అతి మర్యాద చేసిన తర్వాత చెప్పడం ప్రారంభించాడు. అందులో మొట్టమొదట ఆయన ఏం చెప్పాడంటే, సమస్తం అంతా అంధకారమయంగా ఉన్నప్పుడు పరమాత్మ పుట్టాడు. ఆ పరమాత్మలో నుంచి, ఆ పరమాత్మ యొక్క సృష్టిలో నుంచి నీళ్లు పుట్టినవి, ఆ నీటిలో శక్తిని పెట్టాడు. ఆ శక్తిలో నుంచే ఇట్లా రకరకాలైన ఉత్పత్తులు జరిగినాయి. అందులో ఒక గుడ్డు, ఆ గుడ్డు లోపల పరమాత్మ తనకు తానే ఉద్భవించాడు. తనకు తానే పరమాత్మ ఉద్భవించాడు, అతడే బ్రహ్మ. అతడి సర్వ సృష్టి లయలను, ఈ సమస్త వాటన్నిటికి సృష్టిస్తూ ఉంటాడు. ఇదంతా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో చెబుతూ ఇక అదంతా ఎందుకులే కానీ, ఆ క్రమం అంతా మీరు చదువుకోవచ్చు. మన ధర్మశాస్త్రం మనుస్మృతి ఎక్కడ చెప్తే చదువుకోవచ్చు. అది చదవండి. 17వ శ్లోకంలో, లోకానాంతు వివృద్ధ్యర్థం ముఖబాహురూపాదతః బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ అన్నాడు. లోకానాంతు వివృద్ధ్యార్థం ముఖబాహురూపాదతః బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్. అంటే ఈ సర్వ భూమండలము పైన, అంటే భూమండలం మీద ఉన్న అన్ని దేశాల లోపల, భూమండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో మానవుల యొక్క అభివృద్ధి జరగడం కోసం నా ద్వారా జరగాలని ఆ బ్రహ్మదేవుడు నాకు అధికారం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు అని చెప్తాడు. చెప్తూ ఇంకేమంటాడంటే, అసలు ఈ మానవుల యొక్క పుట్టుక ఎలా జరిగింది అంటే, అది యొక్క బ్రహ్మ నుంచే జరిగింది, విరాట్ పురుషుడి నుంచే జరిగింది. ఇంకా విరాట్ పురుషుడు కూడా మూడో వాడు అసలైతే మన ధర్మ శాస్త్రం ఈ మనుస్మృతి ప్రకారం. కానీ ఒకవేళ అనుకుంటే బ్రహ్మ నుంచే జరిగింది అని చెబుతూ, లోకానాంతు వివృద్ధ్యార్థం, లోకము అభివృద్ధి చెందడం కోసం, లోకములో మానవుల యొక్క సంతానం విరివిగా అభివృద్ధి చెందడం కోసం, ముఖ బాహు ఉరు పాదతః, ముఖ అంటే ముఖము, బాహు అంటే భుజాలు, ఉరు అంటే తొడలు, ఊరువు, పాద అంటే కాలు, తహ అంటే నుండి, సంస్కృతంలో తహ అంటే నుండి. ముఖ బాహురుపాదతః, ముఖము చేతులు లేదా భుజాలు, నడుములు, కాళ్ళ నుంచి వరుసగా అదే క్రమంలో బ్రాహ్మణం బ్రాహ్మణుణ్ణి, క్షత్రియం క్షత్రియుణ్ణి, వైశ్యం వైశ్యుణ్ణి, శూద్రం శూద్రుణ్ణి, స కూడా అంటే వీళ్ళందరినీ కలిపి నిరవర్తయత్. ఇది ఆయన యొక్క సృష్టి వర్తించేది. అంటే ముఖంలో నుంచి బ్రాహ్మణుడు, భుజాల్లో నుంచి క్షత్రియుడు,
తొడల్లో నుంచి వైశ్యుడు, పాదాల్లో నుంచి శూద్రుడు జన్మించాడు. ఇక్కడ శూద్రుడికి 4వ స్థానం ఇవ్వబడ్డది, కింది స్థానం ఇవ్వబడ్డది. కింది స్థానం అంటే మరి చాలా మంది అంటున్నారు కాళ్ళు ఎవరైనా మొక్కుతారు కదా, ఎవరి కాడికైనా పోయినప్పుడు కాళ్ళే కదా మొక్కుతాము. మరి కాళ్ళు పవిత్రమైనవి కాబట్టి పెద్దగా అంటే ఐ మీన్ చాలా శ్రేష్టమైనవి కాబట్టి అంత విలువ ఉంది కాబట్టి కాళ్ళు మొక్కుతున్నారు కదా, మీకు అంత స్థానం ఇచ్చాడు అని చెప్తారు. రైట్, బాగుంది. అయితే ఇది 4వ స్థానం కదా, అది మొదటి స్థానమా అనుకుందాం. ఒకవేళ కాళ్ళే మొదటి స్థానం, భుజాలు నడుమే 2వ స్థానం, భుజాలు 3వ స్థానం, తల 4వ స్థానం అనుకుందాం. అయితే ఇది ఆ ప్రశ్న అట్లా పెడదాం కొద్దిసేపు. దీనికి ఇక్కడ వస్తే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఒక అద్భుతమైన రాజకీయం ఏంటంటే దేవునికి ఈ వర్ణానికి అంటే ఈ 4 వర్ణాలకు ముడిపెట్టేశారు. ఏం ముడిపెట్టేశారంటే ఈ దేవుని యొక్క శరీరంలో నుంచే పుట్టుకొచ్చినవి ఇవి, అంటే దేవుని నుంచే కులం పుట్టింది. కులం అంటే వర్ణమే, ఇంకేం లేదు. అది ఎట్టనో కూడా చెప్తాను ఇప్పుడు, ఇందులో వస్తుంది. కాబట్టి సరే వర్ణ వ్యవస్థ అనుకుందాం, కులాన్ని పక్కన దోసి వర్ణ వ్యవస్థే. ఈ వర్ణ వ్యవస్థ మనం సృష్టించింది కాదు, దేవుడే ఇలా సృష్టించాడు, కన నుండే సృష్టింపజేశాడు. కాబట్టి ఇక పవిత్రతను గాని ఆ వర్ణ వ్యవస్థ యొక్క స్థానాలను గాని వాటిని పరీక్షించేటటువంటి అవకాశం లేకుండా చేశాడు. దేవుడే అనే వరకు ఒక పవిత్రత వచ్చేసింది, దేవుడే అనే వరకు అపౌరుషేయమైంది. దేవుడు అనేసరికి దాన్ని ఏ రకంగా కూడా మనం పరీక్షకు పెట్టే పరిస్థితి లేకుండే. చాలా కాలం వరకు 100ల సంవత్సరాలు అలా జరిగింది. అయితే ఆ క్రమం అంతా కూడా ఇప్పుడున్నటువంటి దానికి దీనికి ఏమంటారు ఏంటంటే అది 4వ వర్ణం అనేటటువంటిది ఏదైతే ఉందో అది కాళ్ళకు దగ్గర ఉంది కదా. కాళ్ళంటే మంచి శ్లోకాన్ని నేను చదువుతాను. ఊర్ధ్వం నాభేర్యేధ్యేతరః పురుషః పరికీర్తితః తస్మాన్మే జతమం త్వస్య ముఖముక్తం స్వయంభువ. ఈ శ్లోకాలు ఏవి నేను రాసినవి కాదండి, మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. కావాలంటే నేను రమేష్ అన్న గారి కానీ లేదంటే విజయక్ కానీ ఇంకెవరైనా అడిగితే వాళ్ళందరికీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి పెడతాను. దీని మీద చర్చ కూడా నేను సిద్ధమై. ఊర్ధ్వం నాభేర్యేధ్యేతరః పురుషః పరికీర్తితః తస్మాన్మేధ్యతమం త్వస్య ముఖముక్తం స్వయంభువ. ఇంతకంటే నీట్గా అయితే ఇంకేం చదివేది ఉండదు, నాకు ఇంతే వస్తుంది చదవడం. చాలా మంది అంటారు అసలు ఆయనకు ఒక శ్లోకం అన్న సరిగ్గా చదవస్తుంది అంటే, అరే మాకు చదివే లేదా, మా అయ్య చదువుకోడా, మా తాత చదువుకోడా, మా ముత్తాత చదువుకోడా, మేము గిట్లనే చదువుతాం, మాకు చదవచ్చేది గిట్లనే. కానీ దాని భావం అదేనా కాదా? ఆ శ్లోకం ఉందా లేదా? బాగా చదవగలిగిన వాళ్ళు, బాగా ప్రాక్టీస్ చేయగలిగిన వాళ్ళు, ఘనాపాఠీలు చెప్పాలి. చెప్తే మేము నేర్చుకుంటాం, దాంట్లో ఇబ్బంది ఏముంది. రైట్, అందులో ఉన్నదాన్ని నేను యాజ్ తీసి చదువుతాను. నేను కొత్తగా చదవను, నా సొంత వక్రీకరణలు కానీ నా సొంత భాష్యం కానీ కాదు. అందులో ఏం రాశారో అదే చదువుతాను, దాని తెలుగులో ట్రాన్స్లేషన్ ఏముందో కూడా అదే చదువుతాను. ఇక్కడ ఊర్ధ్వం నాభే మధ్యేతరః, ఈ మధ్య నుంచి బొడ్డు మధ్య అనుకుంటే దీని పై భాగం ఏదైతే ఉందో అది ఊర్ధ్వే. ఈ ఊర్ధ భాగం ఏదైతే ఉందో ఇది చాలా ఉత్తమమైనటువంటిది. ఉత్తమం, చాలా ఉత్తమమైనటువంటిది. ఈ యొక్క కింది భాగం ఏదైతే ఉందో అది చాలా అపరిశుద్ధమైనది. వాళ్ళే రాశారు. బొడ్డు యొక్క పై భాగం ఆయనే చెప్తాడు, స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నాడు, నా యొక్క బొడ్డు భాగం ఏదైతే ఉందో ఆ పై భాగం ఏదైతే ఉందో అదంతా కూడా పవిత్రమైంది, కింది భాగం ఏదైతే ఉందో అది చాలా నీచమైంది అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు కాళ్ళు నీచమైనవి అవుతాయా, పరిశుద్ధమైనవి అవుతాయా? కింద ఉన్న మీరు వీడియో వీడియో రావట్లేదా? వీడియో రావట్లేదా? ఎవరో మధ్యన వచ్చాడు ఒక పిల్లోడు. వస్తుంది మీద వస్తుంది మాట్లాడు. మధ్యన ఎవరో పిల్లోడు వచ్చాడు, డిస్టర్బ్ అయ్యి. సరే,
అయితే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, నాభి యొక్క పైభాగం అంతా ఉత్తమమైంది, నాభి కింది భాగం ఏదైతుందో అది నీచమైంది, అపరిశుద్ధమైంది. నీచమైంది కాకుండా అపరిశుద్ధమైంది. అంటే కాళ్ళు పరిశుద్ధమైన ఎట్లయినాయి, పవిత్రమైన ఎట్లయినాయి అంటే మనకు తెలియదు కాబట్టి, మనం ఇది చదవలేదు అనుకోండి, ఇది మసిపూసి మారేడుగాయలు అమ్మడానికి ఇది ఒక ప్రయత్నం. సరే, ఇకపోతే 4వ వర్ణమైనటువంటి శూద్రుడు శ్రామికులేనా? సరే, 4వ వర్ణమైన శూద్రులకు మనకి, అంటే నా మటుకు, నేను అందరు శూద్రులు ఉండో లేదో తెలియదు నాకు, నేను శూద్రునే కాబట్టి 4వ వర్ణం నుంచి వచ్చినటువంటి శూద్రుడు నిజంగానే శ్రామికుడా, అతనికి శ్రామికుని యొక్క డిగ్నిటీ ఇవ్వబడిందా అనేటటువంటిది గనక మనం పరిశీలన చేస్తే, అదే గ్రంథంలో అదే అధ్యాయంలో ఉన్న ఇంకొక శ్లోకాన్ని నేను మీకు వివరిస్తాను. సారీ సార్, జగన్ గారు వీడియో ఆఫ్ చేయండి. జగన్ గారు మీ వీడియో ఆఫ్ చేసి క్లాస్ వినండి. ఆయన అలాగే వస్తున్నారు, వినబడట్లేదు అనుకుంటా. వినట్లేదు, ఆయన ఊరికే ఆ వీడియో చూస్తున్నారు. జగన్ గారు మీ వీడియో ఆఫ్ చేయండి. అందరూ లాక్ చేయండి, లాక్ చేయండి మేడం. ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నాది కూడా పోయిందే. వస్తుంది సార్, 1 minute. వీడియో ఆన్ చేయండి మీరు, కృష్ణ గారు. వీడియో ఆన్ చేయండి. వీడియో కింద బొమ్మ ఉంది కదా. ఓకే, వస్తలేదే. జస్ట్ లోడింగ్. ఓకేనా? లైన్ లో ఉన్న వాళ్ళు దయచేసి వినండి. ఇక్కడ లైన్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు కూడా వీడియో అని ఆడియో కాడ ఆన్ చేయొద్దు. డిస్టర్బెన్స్ అవుతుంది. అందరు లాక్డ్. కృష్ణ గారు, కృష్ణ గారు మీరు మాట్లాడండి. రైట్, ఆల్రెడీ 35 minutes అయిపోయింది, 36 minutes అయిపోయింది, ఇంకా ఎంత ఉంది? 30 minutes ఉంది. టైం ఏం లేదు, మీరు తీసుకోండి, ఫ్రీగా మాట్లాడాను. నాకు పని ఉందన్న ఇంకా వేరే. సరే, సరే సరే, నాకు కూడా వేరే ఉంది ఎంగేజ్మెంట్. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసుకుందాం, సాధ్యమైనంత వేరే కన్క్లూజన్ తీసుకుందాం. సరే, ఈ రకంగా చూసినప్పుడు అది పరిశుద్ధం కాదు అనేది తేలిపోయింది మనుస్మృతి ప్రకారం. ఇకపోతే ఈ 4వ వర్ణానికి శ్రామిక స్టేటస్ ఇచ్చారా అదన్న చూద్దాం. శ్రామికుడు అంటే ఎలా ఉంటాడు, శ్రామికుని యొక్క పనితనం ఏంటి, అసలు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేటస్ ఏంటో చూద్దాం. అక్కడ 4 వర్ణాల యొక్క ధర్మాలను వర్ణిస్తూ వస్తాడు. బ్రాహ్మణ ధర్మం, క్షత్రియ ధర్మం, వైశ్య ధర్మం, శూద్ర ధర్మాన్ని అక్కడ వర్ణిస్తూ వస్తూ చాలా క్లియర్ గా ఈ యొక్క ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. చూద్దాం. ఆ విషయాల్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట మొట్టమొదటి యొక్క శ్లోకం 57వ శ్లోకం, మొదటి అధ్యాయం 57వ శ్లోకం. ఇది మనుస్మృతి మానవ సంహిత సవ్యాఖ్యాన ఆంధ్ర తాత్పర్య సహితము శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు. ఈయన దీనికి వ్యాఖ్యానం రాస్తూ ఈ శ్లోకాలన్నింటినీ యథాతథంగా తెలియజేయడం జరిగింది. ఇది మనుస్మృతిలోంచి చదువుతున్నాం. ఇది దానికి సంబంధించిన పేజీ చూసుకోవచ్చు మీరు. రైట్, ఇది 33వ పేజీలో ఉంది ఈ పుస్తకంలో. 33వ పేజీ ఏం చెప్తున్నాడు చూద్దాం. అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానామ కల్పయేత్ అన్నాడు. అంటే వేదాలను శాస్త్రాలను చెప్పడము,
అంటే టీచింగ్ చేయడము, అధ్యయనం చేయడము, తాను వేదం పఠనం చేయడము, యజ్ఞాలు చేయడము, చేయించడము, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి. తెలియ ఎట్లా ఉందో అట్లా చదువుతున్నా. వేదాలను శాస్త్రాలను చెప్పుట, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం, యజ్ఞాలు చేయడం, చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి. ఇది బ్రాహ్మణుల యొక్క విధి, డ్యూటీ ఒక రకంగా. ఇది మను ధర్మశాస్త్రం ప్రకారం. అంటే మను అనేట ఆయన విధించాడు, ఇలా చేయాలి మీరు అని చెప్పాడు. వాళ్ళ తప్ప ఏం లేదు, మను చెప్పాడు ఇలా. కాబట్టి మను చెప్పింది తప్ప ఒప్ప అనే పక్కన కనబెడితే మిగతా వాళ్ళకి ఏ ధర్మం ఇచ్చిండో మనకు అనవసరం అయితే కూడా ఇక్కడ శూద్రులకే ఆక్షేపణీయం. నా అబ్జెక్షన్ ఏంటి ఇక్కడ శూద్రుడిగా అంటే, నాకు కార్మికుని స్టేటస్ అయిన ఇచ్చాడా చూద్దాం. ఇక రెండో వాళ్ళకి అంటే భుజాల నుంచి పుట్టినటువంటి క్షత్రియులకు ప్రజానాం రక్షణం దానమిజ్జాధ్యయనమేవచ విషయేశ్వ ప్రసక్తిచ్చ క్షత్రియస్య సమాసతః అన్న. తప్పులున్నట్టే చదువుతా, సమానత అని ఉండాలని అనుకున్నా నేను అనను. ఇంకా ఇక్కడ ఎట్లా ఉందో అట్లే చదువుతా, అట్లే కావాలి కాబట్టి వాళ్ళకి. ప్రజలను రక్షించడం, దానాలు యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనము కామమును క్రమంగా అణిచి ఉంచడం, ధనశ్రీ సంబంధమైన కోరికలు క్షత్రియులు ముఖ్యంగా ఆచరించవలసి ఉన్నది. ఇవి అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ప్రజలను రక్షించాలి, దానాలు స్వీకరించాలి, దానాలు చేయాలి, యజ్ఞాలు నిర్వర్తించాలి, వేదం కూడా చదువుకోవచ్చు, చెప్పేది లేదు చదువుకోవచ్చు. ఇకపోతే మూడవది పశూనాం రక్షణం, అంటే నడుములు తొడల్లో నుంచి వచ్చిన వైశ్య వర్గం. పశూనాం రక్షణం దానమిజ్జాధ్యయనమేవచ వనిక్పథం కృషీధం చ వైశ్యస్య కృషిమేవచ. పశువులను రక్షించాలి, ఎవరు? వైశ్యులు. గోవులు మొదలైన పశువులను, యజ్ఞాలను రక్షించడం లేదా చేయడం, దానము వేదాధ్యయనం చేయడం, భూమి జలమార్గాన వ్యాపారాలు చేయడం, వడ్డీలకు దానమిచ్చి వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం వైశ్యులు చేయదగిన పని. ఇది వ్యాపారం చేసే వాళ్ళ యొక్క పని. ఇకపోతే నా దగ్గరికి వస్తాను, నాలాంటి వాళ్ళందరి దగ్గరికి వస్తాను. మీలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాలనే నా ఈ ప్రయత్నం. అట్లా అని చెప్పి వాళ్ళని ఏదో కొట్టమనో చంపమనో నేను ఎవరిని చెప్పట్లేదు. దీన్ని సంస్కరించాలి, ఈ విధానం పోవాలి, అందరూ సమానం అనేటటువంటి ఒక భావన రావాలి. భారతీయులం మనం అందరం, ఫస్ట్ ఇండియన్ అండ్ లాస్ట్ ఇండియన్. మొదట ఇండియన్సే, లాస్ట్ కూడా ఇండియన్సే అనేటటువంటి భావన రావాలి ఈ దేశం. అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు ఈ దేశంలో అందరికి అవకాశాలు వస్తాయి. అప్పుడు ఈ దేశంలో అందరూ గర్వంగా తలెత్తుకొని మేము భారతీయులమని చాటి చెప్పుకుంటారు. అందరూ ఈ దేశంలో అన్ని రకాల వృత్తులను చేపట్టేటటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఈ దేశానికి సేవ చేసి అభివృద్ధి చెందించి ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టేటటువంటి లేదా గొప్ప రాజ్యంగా నిలబెట్టేటటువంటి, పోనీ ఇతర రాజ్యాలతో సమానంగా నిలబెట్టగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నామో మనం అందరం అదే కోరుకుంటున్నాం. అందుకోసమే ఈ విషయాలను నేను వీళ్ళ తరపున మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి 60వ పద్యం అండి. 60వ పద్యంలో ఏం చెప్పాడో చూద్దాం. ఏకమేవతు శూద్రస్య ప్రభుః కర్మ సమాధిశత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష మనసూయయా. అక్కడ అన్నగారు చూపిస్తున్నారు, రమేష్ అన్న గారు మన ధర్మశాస్త్రంలోని శ్లోకాన్ని చూపిస్తున్నారు, మీరు చూడొచ్చు. నేను చదువుతున్నాను. ఏకమేవతు శూద్రస్య ప్రభుః ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష మనసూయయా అన్నారు. యాజ్ ఇట్ ఈస్ గా తెలుగు ఎట్టుందో చదువుతాను. శూద్రులకు విధించిన ధర్మం ఒకటే ఒకటి, ఎక్కువ పని వద్దు మీకు, ఒకటే ఒకటి చెప్తున్నాడు. అది పై 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలెంచక శుశ్రూష చేయడమే. శుశ్రూష అంటే ఏంటి? కార్మికత్వమా? శుశ్రూష అంటే లేబరా? లేబర్కు ఉండే డిగ్నిటీ అది. శుశ్రూష ఏ శుశ్రూష చేయాలి? తనంతట తాను సొంతంగా వ్యవసాయం చేసుకోవాలి, తనంతట తాను ఒక వృత్తి చేసుకోవాలి, ఆ వృత్తిని ఇతరులకు ఆ డిగ్నిటీతో ఇతరులకు ఆ ఉత్పత్తులను అమ్ముకోవాలి, వాటి నుంచి వచ్చిన డబ్బును స్వీకరించాలని కాదే దీని అర్థం.
శుశ్రూష అంటే సేవ చేసుకోవడము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ, దెర్ ఈజ్ నో వాల్యూ, దెర్ ఈజ్ నో డిగ్నిటీ, దెర్ ఈజ్ నో స్టేటస్ లైక్ ఎ లేబర్. కార్మికులు కాదు వీళ్ళు, కార్మికుల స్టేటస్ కల్పించలేదు. కొన్ని అదన్నా కల్పించారేమో చూద్దాము అంటే చూడండి మీరే. ఇంకేమంటున్నాడు, 13 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో, అంటే వాళ్ళు రాజ్యాలను పరిపాలించే దగ్గర మనం సేవ చేయాలి, వాళ్ళకు రాజులకు. వైశ్యులు వ్యాపారం చేసుకునే దగ్గర వాళ్ళకి సేవ చేయాలి. ఇతరత్ర వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాల కోసం అంటే ఆయన యజ్ఞం చేయాలి, అంటే ఆయనకి ఏం అవసరమో మనం ఇవ్వాలి. ఈయన రాజ్యాన్ని పరిపాలించాలి అంటే డబ్బు అవసరం, ఆ డబ్బును మనం తయారు చేసి ఆయనకి ఇవ్వాలి. తయారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మన పనుల ద్వారా, మన శ్రమ ద్వారా, మన రక్తం ద్వారా, మన చెమట ద్వారా. ఇక వైశ్యుడు వ్యాపారాలు చేసుకునే దగ్గర కూడా అతని బస్తాలు మొయ్యాలి, అతని మూటలు మొయ్యాలి, అతనికి ఎక్కడ పోతే అక్కడ తీసుకెళ్ళాలి, పావులో పాతికి తీసుకోలేకపోతే లేదు. శుశ్రూష. హౌ ఇట్ ఈస్ ఏ హ్యూమన్ డిగ్నిటీ, హౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్? నో, ఇట్ ఈస్ రాంగ్. అది కాదు, ఆ స్టేటస్ ఇవ్వలేదు. ఎవరినో ఏదో రకంగా మీరు మభ్య పెట్టడానికి చెప్పేటటువంటి మాటలు. ఒప్పుకుందాం, వాస్తవాలను ఒప్పుకొని అవును ఇది జరిగింది, ఇది తప్పే, దీన్ని సంస్కరిద్దాము, ఇది మన దేశం కాబట్టి మన దేశంలో ఉన్న మన ప్రజలకు అవమానం కలిగించే అంశాలను సంస్కరించుకొని కాపాడుకుందాము అనేటటువంటి ఒక మానవ దృక్పథం, మానవ హృదయం మనకి ఎందుకు లేదు? కఠినాత్ములుగా ఎందుకు వ్యవహరిస్తున్నాం మనం? అది ఇక్కడ ప్రశ్న, అది ఇక్కడ ఆవేదన, అది ఇక్కడ దుఃఖం, అది ఇక్కడ ఆక్రోశం. దీన్ని అర్థం చేసుకోకపోగా ఇలా మాట్లాడితే క్రైస్తవులని, ఇలా మాట్లాడితే దేశద్రోహులని, ఇలా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లని, ఇలా మాట్లాడితే హిందూ వ్యతిరేకులని, ఇలా మాట్లాడితే భారత వ్యతిరేకులని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇది మీరు పునర్విమర్శ చేసుకోవాలి. మేము మాట్లాడుతున్నది ఏంది, మీరు ఇస్తున్న బిరుదులు ఏంటి? మేము మాట్లాడుతున్నది ఏంది, దాన్ని ఎట్లా అంటే అసలు ఎవరికి అర్థం కాకుండా ఉండడానికి, వాడిని ఒక్కని ఐసోలేట్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మాత్రం నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, నేను ఈ మనోధర్మ శాస్త్రాన్ని నాకే అభ్యంతరం లేదు, ఇది బాగుంది అనుకుంటే అందరం ఆచరిద్దాం, పోయేదేముంది, ఇందులో పెద్ద నష్టమే ఉంది మనకు. కానీ అసలు ఇందులో ఏముంది అనేది తెలియ చూసుకోకుండా మనం ఎట్లా వాడతాం చెప్పండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆయన ఒక చిట్టి రాసిస్తాడు, ఆ చిట్టి మందులు తీసుకుంటాము, ఆ మందులు ఎట్లా పడితే అట్లా వేసుకోవడం వల్ల ఈ విపత్కరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం అందరూ చేసేది అదే, టాబ్లెట్ ఇచ్చాడా ఇచ్చాడు, మందులు ఇచ్చాడా ఇచ్చాడు, రైట్ అయిపోయింది వేసుకుందాం అంతే. కానీ అసలు ఆ టాబ్లెట్ ఏంటి, అది ఎందుకు ఇచ్చాడు, దాంట్లో ఉన్న అసలు మనం వచ్చిన రోగానికి దాంట్లో ఉన్న మందుకు సంబంధం ఉందా అని తెలుసుకోవడమే ప్రస్తుత ఆధునిక మానవుడు చేయడం. అంత కాకుండా తినేయండి, అది మీకోసమే చేస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? అస్సలు సాధ్యపడే కనుక. సో ఇకపోతే చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ ఈ యొక్క అధ్యాయం లోపల మొత్తం చూసినట్లయితే ఈ 4 వర్ణాలన్నింటికంటే కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడిందో చూద్దాం. 65వ శ్లోకం చదువుతున్నాను. 65వ శ్లోకం. భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణీనాం బుద్ధిజీవనః బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః నరేషు బ్రాహ్మణాః స్మృతాః. మళ్ళొకసారి చదువుతాను మీ సౌలభ్యం కోసం. భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణానాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః నరేషు బ్రాహ్మణాః స్మృతాః అన్నాడు. పాంచభౌతికంగా రూపొందిన స్థావర జంగమగు రాశులలో ప్రాణులు శ్రేష్టమైనవి. అన్నిటికంటే ప్రపంచంలో ఉన్న సమస్త చరాచర సృష్టి లోపల ప్రాణులు చాలా శ్రేష్టమైనవి. అందులో ఈ ప్రాణులలో బుద్ధి జీవనం గలవి ఉత్తమోత్తమములు. ఇందులో ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాళ్ళు గ్రేట్.
బుద్ధి జీవనులలో మానవులు శ్రేష్ఠులు, దే ఆర్ బెటర్. ఎవరు? మనుషులు. సరాచర సమస్త సృష్టి లోపల ప్రాణం లేనివి వెస్ట్, ప్రాణమున్నవే గొప్పవి. ఆ ప్రాణమున్న వాటిలో మానవుడు గొప్పవాడు, శ్రేష్టమైన వాడు. ఈ మానవులలో బ్రాహ్మణులు అత్యంత ఉత్తములు. బ్రాహ్మణులు అత్యంత ఉత్తములు. ఎట్లా ఉత్తములు? బుద్ధి ద్వారానా? చాలా మంది అంటున్నారు జ్ఞానం ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణులు, బుద్ధి ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణులు. బయట అట్లయితే గొప్ప విషయం. మేమందరం చాలా మంది బ్రాహ్మణులం కావాలని కోరుకుంటున్నాం. అట్లయితే అంతే కదా, బుద్ధి గల వాళ్ళని కావాలని కోరుకుంటాం. ఎవడు బుద్ధిహీనులాగా ఉండాలనుకుంటాడు. కానీ అట్లే చెప్పబడ్డదా? అది ఇంపార్టెంట్. చూద్దాం. మళ్ళీ అది చదివాను మీకు. సమస్త చరాచర సృష్టిలో ప్రాణులు శ్రేష్టమైనవి, ప్రాణుల్లో మానవుడు శ్రేష్టమైన వాడు, మానవుల్లో బ్రాహ్మణులు ఉత్తములు. అంటే మిగతా వాళ్ళంతా ఉత్తములు కాదు. రైట్, చూద్దాం. అందులోనే 67వ శ్లోకం. వీళ్ళైతే చూపించు రమేష్ అన్న, పర్వాలేదు. 67వ శ్లోకం. ఉత్పత్తిరేవా విప్రస్య మూర్తి ధర్మస్య శాశ్వతి సహి ధర్మార్థముత్పన్నో బ్రహ్మభూయాయ కల్పతే. మళ్ళీ చదువుతున్నాను. ఉత్పత్తిరేవ విప్రస్య మూర్తి ధర్మస్య శాశ్వతి సహి ధర్మార్థముత్పన్నో బ్రహ్మభూయ కల్పతే అన్న. కల్పతే అంటే కల్పం. సరే, ఎందుకు నేను ఇక్కడ చదువుతాను, తెలుగు ఎటుందో అట్లా చదువుతాను. బ్రాహ్మణుని జన్మమే ధర్మానికి శాశ్వతమైన నిత్యమైన శరీరము. ఇది గుణము ద్వారా బుద్ధి ద్వారా వచ్చినటువంటి స్థానం కాదు బ్రాహ్మణత్వం. వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నాడు? బ్రాహ్మణుని యొక్క జన్మే, పుట్టుకే శాశ్వతంగా ఈ ధర్మానికి లేదా ఈ యొక్క ఉత్తమ స్థానానికి ఇది ఈ శరీరమే ఏమంటున్నాడు? శాశ్వతమైన స్థానము. అనగా విప్రుడు ధర్మాచరణ నిమిత్తమే జన్మించినాడు. ఇట్టి ధర్మాచరణ చేతనే ఇతడు బ్రహ్మత్వం పొందగలడు. మరి జ్ఞానం ఉన్నోడెల్లా బ్రాహ్మణుడు అనే వర్గీకరణ, ఈ సూత్రీకరణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎట్లా వచ్చింది అది? సరే, ఎట్లా వచ్చిందో అక్కడ వస్తారు. మళ్ళా భగవద్గీత అక్కడికి వస్తారు. అదంతా మళ్ళీ డిబేటబుల్, అక్కడ కూడా చూస్తాం. అది వదిలేద్దాం ఇప్పుడు ప్రజెంట్. కానీ పుట్టుక ద్వారానే ఇక్కడ బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని చెప్పడానికి ఇంకొక శ్లోకం చదువుతాను. దాని కిందే ఉంటుంది 68వ శ్లోకం. బ్రాహ్మణో జాయమానో హి పృథివ్యామధిజాయతే ఈశ్వర సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తయే. జస్ట్ దాని కింద ఉన్న శ్లోకమే. అన్న నువ్వు కొద్దిగా స్ట్రైట్ పెట్టు రమేష్ అన్న, స్ట్రైట్ గా ఇటు తిప్పు. అట్లా పెడితే అలా కనపడుతుంది. రైట్, 68వ శ్లోకం. బ్రాహ్మణో జాయమానో హి పృథివ్యామధిజాయతే ఈశ్వర సర్వభూతానాం ధర్మకోశస్య గుప్తయే. తెలుగులో ఎట్లా ఉందో అట్లా చదువుతాం. చూడండి, బ్రాహ్మణునికి ఇంత ఆధిక్యం ఇవ్వడానికి కారణం, జన్మిస్తూనే బ్రాహ్మణుడు పుణ్యవశాన మేటిగా జన్మిస్తున్నాడు. ధర్మ సమూహాన్ని సంరక్షించడానికి బ్రహ్మ తరపున ప్రతినిధి ఇతడు. ఏమన్నాడు? మళ్ళీ చదవాలనా? బ్రాహ్మణునికి ఇంత ఆధిక్యం ఇవ్వడానికి కారణం, జన్మిస్తూనే బ్రాహ్మణుడు పుణ్యవశాన మేటిగా జన్మిస్తున్నాడు. పుట్టుకతోనే బ్రాహ్మణుడు, జ్ఞానం ద్వారా బ్రాహ్మణుడు కాదు. ఇక్కడ పుట్టుకతోనే బ్రాహ్మణత్వం వస్తుంది అని మనుధర్మశాస్త్రం చెప్తుంది, మనుస్మృతి చెప్తుంది. పుట్టుకతోనే వాళ్ళను ఉత్తములు అని, పుట్టుకతోనే మాకు ఉత్తమత్వం లేదు అని చెప్పితే దీన్ని ఏ విధంగా మేము అంగీకరించాలి? ఇదే ప్రశ్న. పుట్టుకతో ఎవడు గొప్పవాడు కాదు, పుట్టుకతో ఎవడు ఉత్తముడు కాదు, పుట్టుకతో ఎవడు మహాజ్ఞానవంతుడు కాదు, పుట్టుకతో ఎవడు మేధావి కాదు, పుట్టుకతోనే ఎవడు ఏమంటారు ఈ యొక్క శుభ లక్షణాలను ఎవడు పొందలేడు. అతడు పుట్టి పెరిగిన వాతావరణం, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కలిపితే కదా మానవుని యొక్క మేధో సంపత్తి కానీ అతని యొక్క గుణగణాలు కానీ అభివృద్ధి జరిగేది. కానీ ఇక్కడ పుట్టుకతోనే బ్రాహ్మణుడు ఉత్తమము. అసలు దేవుని తరపున ఇతడు ప్రతినిధి భూలోకం మీద. మరి ఇక్కడంటే బ్రాహ్మణులు ఉన్నారు, మరి న్యూజిలాండ్ లో బ్రాహ్మణులు లేరు కదా, మరి వాళ్ళ ప్రతినిధులు ఎవరెక్కడ? బ్రహ్మదేవుని ప్రతినిధి ఎవరెక్కడ? ఆస్ట్రేలియాలో బ్రహ్మదేవుని ప్రతినిధి ఎవరు?
లండన్ లో బ్రహ్మదేవుని ప్రతినిధి ఎవరు అంటే బ్రిటన్ లో. అమెరికాలో బ్రహ్మదేవుని ప్రతినిధి ఎవరు? నిన్నమనవసరం అమెరికాకు 17-18 శతాబ్దాలు. అంతకుముందు ఎవరు? మరి 10వ శతాబ్దంలో ఎవరు? 9వ శతాబ్దంలో ఎవరు? క్రీస్తు పూర్వం ఎవరు? మనిషి పుట్టినప్పుడు ఎవరు? మరి అక్కడ ఎందుకు ఈ బ్రాహ్మణులు లేరు? అక్కడ ఎందుకు ఈ మనుస్మృతి లేదు? ఎందుకు రాయబడలేదు? అంటే వాళ్ళకి ఈ సూత్రం వర్తించదా? బ్రహ్మదేవుని పుట్టుక ద్వారా కదా ఇదంతా జరిగింది, సృష్టి క్రమంలో కదా ఇదంతా జరిగింది. ఇది ఆలోచించొద్దాం మేము? మా మెదడు పనిచేయొద్దంటారా? అసలు మా మెదడులకు ఆలోచించే జ్ఞానమే లేదంటారా? మా మెదడులకు ఆలోచించేటటువంటి ఆ స్ఫురణ లేదంటారా? అసలు ఉన్నా కూడా ఆలోచించొద్దంట. ఏంది అసలు? హేతుతత్వానికి నిలబడద్దా ఏదైనా అంశం? ఇంకోటి చెప్పనా, ఇదంతా ఉంది, ఇదంతా మీరు చదువుకోండి. అక్కడ కింద 70వ శ్లోకం ఉంది, 71వ శ్లోకం ఉంది. ఇవన్నీ మీరు చదివితే ఇది కావాలని ఒక జాతి యొక్క ప్రయోజనాల కోసం, ఒక వర్ణం యొక్క స్వలాభం కోసం, ఆ వర్ణమే ఈ దేశంలో ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అని చెప్పడం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం మాత్రమే రాయబడినటువంటి విధి అనేది చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్థమైంది కనుక దీన్ని తగలబెట్టాడు అనేది నా అభిప్రాయం. ఇకపోతే 2వ అధ్యాయంలో 3వ శ్లోకం చూద్దాం. సరే, 3వ శ్లోకం కూడా వద్దు, మీరు చదువుకోండి. 7వ శ్లోకం చదువుతాను. 7వ శ్లోకం ఇది హేతువాదులకు నాస్తికులకు సంబంధించింది కనుక ఈ నాస్తికులకు వీళ్ళకి చదువుతాను. మిమ్మల్ని కూడా మన ధర్మం ఏమంటుందో చూద్దాం. మనుస్మృతి 2వ అధ్యాయం 7వ శ్లోకం. యో వమన్యేతతే మూలే హేతుశాస్త్రాశ్రయద్విజ ససాదుర్బహిష్కార్యో నాస్తికో వేద నిందక అని లేదు, ఇక్కడ వేదనందక అన్నాడు. సరే, అట్టే చదువుతా. యో వమన్యేతతే మూలో హేతుశాస్త్రాశ్రయాద్విజ ససాదుర్బహిష్కార్యో నాస్తికో వేదనందక అన్నాడు. చూడండి, నందక వేదనందక. వేదనందకుడు అంటే పులింగం అంటారు ఎక్కడ సంస్కృతంలో, ఇది పులింగం. సరే, తెలుగు ఎట్టుందో చదువుతాను. ఏ బ్రాహ్మణుడు ప్రమాణదాయకమైన శృతి స్మృతులను హేతువాదము చేతనో తర్కబుద్ధి చేతనో చర్చించినా, దూషించినా, అవమానపరిచినా, పరోక్షంగా విమర్శించిన అటువంటి నాస్తికుని, వేద దూషణ పరుని జాతి నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది. జాతి నుంచి బహిష్కరించాల్సి ఉంటుంది. ఎవరు ఆడియో ఆన్ చేశారండి? చెన్ని, ఆడియో ఆఫ్ చేయండి, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి మీ ఆడియో ఆఫ్ చేసి మీరు మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. సరే, ఇది అర్థమైంది అనుకుంటా. అంటే ప్రశ్నించడానికి వీలు లేదు, హేతుబద్ధంగా కూడా రేషనాలిటీ కూడా ఉండొద్దు అంటున్నాడు. తర్క బుద్ధి, చర్చ కూడా ఉండొద్దు అంటున్నాడు. చర్చ కూడా లేదు. చర్చ కూడా లేకుండా ఉంటే మంచిది. ఎవడైనా పరోక్షంగా ప్రశ్నించినా సరే వాడిని బహిష్కరించండి దేశం నుంచి, జాతి నుంచి బహిష్కరించమన్నాడు. అంటే హేతువాదులకు, నాస్తికులకు మనుస్మృతిలో ఏముంది? బహిష్కరణ ఉంది. సరే, సంతోషం. ఇకపోతే ఇట్లా పోతూ ఉన్నప్పుడు చాలా ఉంటాయి మనకు. ఇక అన్ని శ్లోకాలు ఆల్రెడీ 1 hour అయిపోయింది కాబట్టి అన్ని శ్లోకాలు చదవడం సాధ్యం కాదు, కానీ కొన్ని శ్లోకాలను అట్లే చెప్పుకుంటూ వస్తాను నేను. దాంట్లో 7వ శ్లోకం నేను చదివాను. 12వ శ్లోకం చదవండి మీరు, 19వ శ్లోకం చదవండి మీరు, 20వ శ్లోకం చదవండి. 20వ శ్లోకం ఒక్కటి మాత్రం నేను చదువుతాను, ఇక్కడ అవసరం అది. ఏతాన్ విజాతయో దేశాన్ సంశ్రయేరన్ ప్రయత్నతః శూద్రస్తు యస్మిన్ కస్మిన్ వా నివనేధ్వత్కర్షితః అన్నాడు. అంటే బ్రాహ్మణుడు ఒకవేళ విధివశాత్తున వేరే దేశంలో పుట్టినా అతడు తిరిగి ఈ దేశానికే రావాలి, కానీ శూద్రుడు ఎక్కడైనా ఏ దేశానికైనా వెళ్ళి బతకొచ్చు, అతనికి ఈ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎంత చక్కగా చెప్పాడు. చదువుతున్న బ్రాహ్మణులు ఇతర దేశాలలో ఉద్భవించిన యజ్ఞభూమి గనక, అరణ్య భూమి కనుక వారు ప్రయత్నపూర్వకంగా ఈ దేశానికి చేరాలి, కానీ
ఇతర వర్ణాలలో శూద్రులు జీవనం నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. ఎక్కడైనా వారు చేసే సేవనే కదా, ఎక్కడైనా చేసేది ఎటి చాకిరే కదా, ఎక్కడైనా చేసేది ఏమంటారు వీళ్ళకి బానిసత్వమే కదా, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా మావోనికే కదా మీరు చేస్తారు, చేసుకోండి. ఇకపోతే శూద్రునికి పేరెట్లా పెట్టాలి అని నేను బ్రాహ్మణ వర్ణాన్ని గురించి చెప్పిన దాన్ని తప్పు పట్టట్లా, క్షత్రియ వర్ణాన్ని గురించి చెప్పిన దాని గురించి నేను తప్పు పట్టట్లా, వైశ్య వర్గానికి పేర్లు పెట్టడానికి గురించి తప్పు. ఈ విషయంలో మళ్ళీ ముందు వస్తుంది, అది వేరే. మళ్ళీ ఇక్కడ ఈ మ్యాటర్ వరకు వాళ్ళ పేర్లు ఏమన్నా పెట్టుకోండి, తప్పులేదు. కానీ మాకు పేరు ఎట్లా పెట్టమన్నావు అనే దాని మీదనే అబ్జెక్షన్, నాకు సంబంధించి దాని మీదే అబ్జెక్షన్. ఇతరుల గురించి నువ్వు ఏమైనా చెప్పుకో, నాకు అనవసరం కాదు. ఇక్కడ చూద్దాం 27వ శ్లోకం, అదే అధ్యాయంలో 27వ శ్లోకం. మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య తు జుగుప్సితం. మళ్ళీ చదువుతున్నా. మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య తు జుగుప్సితం. ఎంత బాగా చెప్పాడో. మీరు మిత్రులు శూద్రులే అయ్యా, మీరు ఎసరించి మాలమాదిగల గురించి బాధపడకుండా. ఈ గ్రంథంలో ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నంత శూద్రుల గురించే, ఇంకా కులాల గురించి ముందు వస్తుంది. కానీ ఇక్కడ మరి బాధపడక, ఇదంతా శూద్రులు అంటే వాళ్ళే. శూద్రులు అంటే ఈ సాగలి మా కమ్మరి కుమ్మరి వడ్రంగి మరి వీళ్ళ కోసమే ఇదంతా రాసి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. శూద్రులే అర్థించుకోవట్లేదు, శూద్రులే మాకు గొప్ప స్థానం ఉందనుకుంటున్నారు, శూద్రులే మేము గొప్పలం అనుకుంటున్నారు, శూద్రులే మాకు బ్రాహ్మణత్వం వస్తున్నారు, శూద్రులే మమ్మల్ని మీరు చెప్తున్నాడు, శూద్రులే ఈ ఎస్సీలు ఎవరైనా నాలాంటి మాట్లాడితే మా మీద రకరకాలైనటువంటి విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకోసమే చెప్తున్నా. ఈరోజు అదే స్టేటస్ నేను తీసుకున్నా. నా పూర్వీకులు అదే శూద్రులే. ఇక నేను కులాల తోలి పోద్దు కాబట్టి నేను మాట్లాడట్లేదు, కానీ ఆవేశం వద్దనుకొని ఇలా స్లోగా మాట్లాడుతున్నా. కులాల విషయానికి వస్తే నేను శూద్రునే, అయితే అక్కడి నుంచే మాట్లాడుతున్నాను, ఆ స్టేటస్ నుంచే మాట్లాడతా. వర్ణం విషయానికి వచ్చినప్పుడు శూద్రుడిని. ఇంకా 5వ వర్ణం అన్నాడు, అదంతా సంగతి వస్తా, అక్కడికి కూడా వస్తా. కానీ చెప్తున్నా ఇక్కడ శూద్రులకి ఏం చెప్పాడో చూద్దాం. మంగళ్యం బ్రాహ్మణస్య, బ్రాహ్మణుడికి మంగళకరమైన పేరు. కింద చదువుతా కదా. బ్రాహ్మణ శిష్యునకు శుభవాచక నామధేయించాలి. బ్రాహ్మణ శిష్యునకు శుభవాచక నామధేయాన్ని ఉంచాలి. క్షత్రియునకు బలవాచకం, వైశ్యునకు ధనవాచకం తెలిపేదిగా ఉండాలి. శూద్రవర్ణానికి ఏమీ పట్టింపు లేదు. నిందిత వాచకమైనా సరే, వాని నిందించేదైనా సరే, జుగుప్సితంగా ఉన్నా పర్వాలేదు, అసహ్యం పుట్టేలాగా ఉన్న టెంట్ అయ్యా అని పెట్టుకో, నో ప్రాబ్లం. పిచ్చయ్యా పెట్టుకో, నో ప్రాబ్లం. బొందయ్యా పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ మిగతా వాళ్ళకి అట్లా ఉండదు. శుభ సూచకం కానీ, ధనవాచకం కానీ, లేదంటే బలవాచకం కానీ, ఫోర్స్ బలాన్ని చూపించేదన్న ఉండాలి, లేదా మంచి డబ్బు చూపించేదన్న ఉండాలి, శుభ సూచకమైనటువంటి దన్న ఉండాలి. కిందికి వచ్చి మళ్ళా చదువుతాను అదే దాంట్లో 28వ శ్లోకం. శర్మద్వద్బ్రాహ్మణస్య స్యాద్రాజ్ఞో రక్షా సమన్వితం వైశ్యస్య పుష్టి సంయుక్తం శూద్రస్య ప్రైష్య సంయుతం. 28. షడ్మద్వద్బ్రాహ్మణస్య ద్రాజ్ఞో రక్షా సమన్వితం వైశ్యస్య పుష్టి సంయుక్తం శూద్రస్య ప్రైష్య సంయుతం. కింద ఎట్లుందో అట చదువుతా. బ్రాహ్మణ నామమునకు శర్మ శబ్దయుక్తంగాను, బ్రాహ్మణకు శర్మ ఉండాలి. క్షత్రియ నామం వర్మతో కూడినది, క్షత్రియునికి వర్మ అని పేరు ఉండాలి. వైశ్యుని నామము భూతి శబ్దముతో కూడినది, భూతి అని ఉండాలి. భవభూతి, ఇట భూతి రావాలి. భూపతి వస్తే భూతి అని వస్తాయి, భూతి. శూద్రునకు దాస శబ్దముతోను పేర్లు పెట్టాలి. దాసుడు అనే అర్థం వచ్చేటట్టుగా పెట్టాలి. కొంతమంది అమెరికా నుంచి నా మీదే వీడియోలు చేసి దాసుడు అంటే తప్పే ఉంది, అటెండర్ అనట్లేదా అన్నారు. అయితే ఎవరైతే ఒక వృత్తిని అనుసరించేటటువంటి వాళ్ళకి ఆ పేరు ఉండొచ్చు, కానీ ఒక వర్ణానికి మొత్తానికి అదే పేరు ఉండాలనడం ఏంటిది? కొన్ని ఆ వర్ణం నుంచి చదువుకున్న వానికి కూడా మళ్ళీ అదే పేరు పెడుతున్నారు కదా మీరు. అంటే అప్గ్రేడేషన్ డిగ్రేడేషన్ ఏమైపోయింది? ఈ గుణ విభాగ కర్మస్య ఎక్కడ పోయింది? ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నే అడుగుతున్నాము. తప్పు ఒప్పుకుందాం, లేదంటే
మీరే మారే మాట్లాడుకుంటాం. దీనికి రకరకాలైన పద్ధతుల్లో చేయడం అనేది సరైన పద్ధతి కాదు. చూడండి, ఇక్కడ నేను చెప్పడం లేదు, శూద్రునికి దాస శబ్దంతో పేర్లు పెట్టాలి. మీరు అంటున్నారు ఆ పేర్లు ఉండడం మంచిది అంటున్నారు, కానీ శూద్రుడిగా నేను దాన్ని తిరస్కరిస్తున్నాను. నాకు హక్కు లేదా? నా ప్రజలకు ఆ పేరు మంచిది కాదని చెప్పే అధికారం లేదా? ఇక్కడ జుగుప్సుతం అన్నాడు. జుగుప్సం అంటే చెడ్డ పేరు అనేది అర్థం. నిందిత వాచకం అన్నాడు కదా, నేను నిందిత వాచకుడికి ఎందుకు ఉండాలి? ఎస్, తప్పే ఉంది అందులో. నువ్వు ఉండాలి అని బలవంతం చేస్తున్నావు, నా మీద రుద్దుతున్నావు, నీవు ఆ పేరే కావాలో నీకు అంటున్నావు. కానీ ఆ పేరు నాకు వద్దు అంటున్నాను. నేను వద్దు అనేక నాకు ఎందుకు లేదు? నేను వద్దు అంటే నన్ను విమర్శించేస్తాను, నీకే కాదు అసలు. నేను ఏ పేరు పెట్టుకోవాలనో మీరు చెప్పారు అని ఆ పేరు నేను తిరస్కరిస్తున్నప్పుడు నువ్వు అదే పేరు పెట్టుకోవాలని నా మీద బలవంతంగా, పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా బలవంతుడు బలహీనుని మీద చేస్తున్న యుద్ధం కాదా ఇది? యుద్ధం కాదు, బలహీనుడి మీద చేస్తున్న పెత్తనం కాదా ఇది? దోపిడీ కాదా? నిరంకుశత్వం కాదా? నియంతృత్వం కాదా? హౌ క్యాన్ వి బేర్? హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్? ఎట్లా పెట్టామండి మేము? నువ్వు దాస శబ్దం పెట్టుకోవాలి ఎట్లా అంటావు? నన్ను ఎందుకు పెట్టుకోవాలి నా పేరు? నువ్వు దాసుడి శబ్దం తప్పే ఉందని నువ్వెవరు అనడానికి? నేను అనుభవించిన నేనలా రోత వచ్చేవాడనాలి ఇది మంచి వృత్తి అని. నువ్వెవడు అనడానికి రోత ఎత్తిపోసే వృత్తి మంచిదని? ఎస్, దట్ ఈస్ మై మాస్టర్. నెక్స్ట్, ఇక కులం లేదు అంటున్నారు. కులం లేదు, కులం లేదా? కులం అనే పదం అసలు ఇక్కడ వాడలేదా? ఈ సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన ఈ మనుస్మృతిలో అసలు వాడలేదా? అసలు ఇది సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం కాదా? చూద్దాం. 30వ శ్లోకం. చతుర్థే మాసి కర్తవ్యం శిశురోవిష్క్రమణం బృహత్ అని అది వదిలేసి కింద 2వ శ్లోకం 2వ లైన్లో షష్ఠ్యాన్న ప్రాశనం మాసి యద్వేష్టం మంగళం కులే. కులే అంటే ఆ కులం అది కాదండి, అది వేరే అర్థం. నిరుక్త ప్రకారంగా, ఇతరత్ర గ్రంథాల ప్రకారంగా అది తప్పు. సంస్కృతంలో ఒకదానికి 100 అర్థాలు ఉంటాయి, కానీ కింద తెలుగులో ఏం రాశారో చూస్తా. కులాచారం ప్రకారం కూడా ఈ విధులు శుభతిథులలో జరిపించుకోవచ్చు. ఇక్కడ మెటీరియల్ కాదు, ఇక్కడ మ్యాటర్. కులాచారం, మ్యాటర్ మీన్స్ ఐ మీన్ మొత్తం భావజాలం కాదు, ఆ ముక్క కులాచారం. మరి ఎందుకు తెలుగులో అట్లా ట్రాన్స్లేట్ చేశారు? ఎవరు చేశారు ఈ ట్రాన్స్లేషన్? మా అయ్య చేసిందా? మా తాతదా? మా వాళ్ళదా? ఎవరిది? ఎంత భయంకరంగా రాస్తుంది. ఉపనయనం వేసుకోవచ్చా దీని ప్రకారంగా? శాస్త్రం ఈ మనుస్మృతి ప్రకారంగా ఉపనయనం ఉందా? 3 వర్గాలకే చూడండి. గర్భాష్టమే అబ్దే కుర్వీత బ్రాహ్మణస్యోపనయన నోపనయనం గర్భాదేకాదశే రాజ్ఞో గర్భాత్తు ద్వాదశే విశః. 32వ శ్లోకం. బ్రాహ్మణులకు 7వ ఏట, క్షత్రియులకు 10వ ఏట, వైశ్యులకు 11వ ఏట ఉపనయన విధి జరిపించాలి. ఇది బ్రహ్మచర్య వ్రత దీక్ష విధికి ముఖ్యమైనది. మరి ఇక్కడ వైశ్యుడు శూద్రుడేడి? మిగతా అన్ని చోట్ల వాడుకున్నావే శూద్రుడిని, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఉపనయనం దగ్గరికి వచ్చే వరకు అన్న చూపిస్తున్నాడు. ఉపనయనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది మరి? ఎందుకు ఆ ఉపనయన విధికి శూద్రుడు అర్హుడు కాలేకపోయాడు? మరి నాకు కూడా ఉపనయనం వేసిన కార్మిక వృత్తిని అప్పచెప్పొచ్చు కదా, ఎందుకు అప్పచెప్పలేకపోయారు మీరు? ఎంత దుర్మార్గం అండి ఇది. సరే, ఇట్లా చదువుకుని పోతా ఉంటే ఏంటంటే ఇక మీరే చూసుకోవాలి. నేను చెప్పను దీన్ని ఏం చేస్తారో మీరే చూసుకోరు. ఇకపోతే నెంబర్లు ఇక్కడ మిస్ అయిపోయినాయి. అదే అధ్యాయంలో అధ్యయన విధి అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయినట్లయితే గాయత్రి జపం అని ఉంటుంది. దాని తర్వాతది గాయత్రి జపం. ఆ గాయత్రి జపంలో ఏముందో చూద్దాం. నతిష్టతి తు యః పూర్వాం నో ప్రాస్తే యచ్చ పశ్చిమాం శశూద్ర బహిష్కార్యః సారీ కార్యాః కాదు, కార్యః అప్పుడు కార్యాః అంటే అప్పుడు బహువచనం అవుతుంది. కార్యః సర్వాస్మాద్విజ్ఞా కర్మణః. చాలా మంది సంస్కృతం రాదు కజలకృష్ణ అనే భ్రమంలో ఉన్నారు. థ్యాంక్ యూ. సంస్కృతం వస్తుందో రాదో ఒకరోజు సంస్కృతంలో మాట్లాడుకుందాం అందరం. అది ఆ రోజు వస్తుంది. పిల్లలకు కూడా నేర్పుతున్నా సంస్కృతం. సంస్కృతం వస్తుందో రాదో వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం అన్ని చదువుకుందాం. ఎందుకు తొందర? నేను ఎవరికి శత్రుత్వం కాదు. నేను ఎవరి కోసమో, ఎవరి దగ్గర లాలుచిపడో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొనో, ఎవడి మోచేతుల నీళ్లకు ఆశపడి నేను మాట్లాడతలేదు. ఇది గుర్తించాలి శూద్రులు ముఖ్యంగా.
ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. గుర్తుపెట్టుకోండి. మాట్లాడేవాడి కులం చూసి మీరు గౌరవిస్తున్నారు, మాట్లాడేవాడి కులం చూసి ఆ మ్యాటర్కు విలువనిస్తున్నారు. మీ ఇష్టం, నేను చెప్పేది ఏం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా చెప్తున్న మాట, బౌద్ధ ధర్మం ప్రకారంగా ఒట్టు పెట్టుకోవడం సబబే. నేను నా సమస్త నాకున్న మొత్తం వ్యవస్థ లోపల నేను నా తల్లిని బాగా ఇష్టపడతాను. మా అమ్మాయి నన్ను మా నాన్న అంటే లేరు కాబట్టి మా అమ్మే బతుకుంది. నేను నా తల్లి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. నేను ఎవరి దగ్గర లాలూచిపడి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని, ఇది నిరూపించుకోవాలి ప్రతి చోట, అదే మా బతుకు. తీసుకొని ఎవడి ప్రయోజనాల కోసం నేను మాట్లాడడం లేదు. నా గౌరవం, నా ప్రజల గౌరవం, నా జన్మించిన కుల గౌరవం, నా వర్ణ గౌరవం సర్వనాశనం చేశారు కాబట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇది మీ ప్రజలు, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. ఇది గుర్తించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. వేరే వాళ్ళని అయితే మాట్లాడగలను, ప్రాధేయపడుతున్నాన్ని, క్షత్రియుని, బ్రాహ్మణుని, వైశ్యుని అయితే అడగను. మీరు నా వాళ్ళు కనుక మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అర్థం చేసుకోండి, నేను మాట్లాడేది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసమే. లేకపోతే ఇంకా ఎన్ని తరాలు గడిచినా మీ పిల్లలు ఏదో ఒక చోట అవమానించబడతారు. ఉద్యోగం చేసే చోటను, తినే చోటను, మాట్లాడే చోటను, ఆడుకునే చోటను, ఎక్కడో ఒక చోట మీ పిల్లలకి అవమానం జరుగుతుంది. అలాంటి ఒక అవమానం పెళ్లి చేసుకునే దగ్గరనో ఎక్కడో ఒక చోట ఈ అవమానం జరుగుద్ది. అలా జరగకూడదనేదే నా ప్రయత్నం. అలా జరగకూడదన్నదే మన తాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి పోరాటం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం. దాని కొనసాగింపే ఇది. ఎవరు నాకు డబ్బులు ఇవ్వడం లేదు. నేను తెలిసినా తెలియకపోయినా, చిన్న వినకపోయినా, పెట్రోల్ కూడా ఒక్కోసారి డీజిల్ కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. అయినా నేను ఏదో నాకు ఇవ్వడం కోసంగా నేను చెప్తున్నా. మళ్ళా సుమా, మీరు అన్నారు కాబట్టి అనాల్సి వస్తుంది ఈ మాట. స్టిల్ టుడే ఐఎమ్ ఇన్ రెంట్ హౌస్. ఈ రోజు భారత రాజ్యాంగ పుస్తకం కోసం 4 గంటలు వెతికా. ఎందుకో తెలుసా? నా పుస్తకాలు చాలా ఉంటాయి. ఆ పుస్తకాలను ఒక రూమ్ లో వేసేసా. ఎందుకంటే అప్పుడు ప్రణయ్ ఎక్కడ మిర్యాలగూడలో హత్య జరిగినప్పుడు ఆయన గురించి మాట్లాడినందుకు ఆ టీవీలలో చూసి, నేనున్న అప్పుడున్న ఇంటి ఓనరు, బహుశా ఆయన వైశ్యుడట, తెలియదు, వైశ్యుడు అనుకుంటా, ఆయన ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేపిస్తే అనివార్య పరిస్థితుల్లో ఒక మిత్రుని ద్వారా ఇక్కడ ఇప్పుడున్న ఇంటిలో కొనుక్కొని అది తీసుకొని అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు పుస్తకాల ప్లేస్ లేక వాటన్నిటి గట్టి ఒక మూటలు వేసి బస్తాలు ఉంటాయి, ఆ బస్తాలలో గట్టి ఒక దాంట్లో తోసేసినాం అనమాట. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకురావడానికి 4 గంటలు పట్టింది. ఇది పరిస్థితి. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, మీరు కూడా ఇవ్వడానికి కాదు, నాకు అవసరం లేదు. బట్ నేను ఎందుకంటానంటే, ఈ జాతి ఇట్లే కొనారిల్లిపోతుంది 100,000 సంవత్సరాలు. మనం చదువుకున్నందుకు, మనం పుట్టినందుకు ఆ జాతుల్లో, మనం ఆ జాతుల్లో కొంత మెరుగా జ్ఞానం సంపాదించినందుకు, ఈ ప్రజల మెరుగుదల కోసం, ఈ ప్రజల ప్రగతి కోసం కనీసం ఒక స్టెప్ అన్న వీళ్ళను కొంచెమైనా మనం బతుకున్న కాలంలోనైనా వీళ్ళ కోసం, ఈ హక్కుల కోసం, ఈ ప్రజల కోసం పోరాడకపోతే ఎలా, ఏమవుతుంది అనేటటువంటి ఒక ఆరాటం కోసమే మాట్లాడుతున్నాం తప్ప, కొంతమంది ఆయన టీవీలోనే మాట్లాడుతున్నాడు. నేను టీవీలోనే మాట్లాడుతున్నా. అరే ఎన్ని మీటింగ్లు అయినాయి రా బాబు. నిజామాబాద్ లో ఎన్ని మీటింగ్లు అయినాయి, ఆర్మూర్లో ఎన్ని మీటింగ్లు అయినాయి, కామారెడ్డి ఎన్ని మీటింగ్లు అయినాయి, మాచారెడ్డి ఎన్ని మీటింగ్లు అయినాయి, ఎల్లారెడ్డిలో ఎన్ని మీటింగ్లు అయినాయి, నాగర్కర్నూలు ఎన్ని మీటింగ్లు అయినాయి, అచ్చంపేటలో ఎన్ని మీటింగ్లు అయినాయి, కొల్లాపూర్లో ఎన్ని మీటింగ్లు అయినాయి, వనపర్తిలో ఎన్ని మీటింగ్లు అయినాయి, జడ్చర్లో ఎన్ని మీటింగ్లు అయినాయి, మహబూబ్ నగర్లో ఎన్ని మీటింగ్లు అయినాయి, కొడంగల్లో ఎన్ని మీటింగ్లు అయినాయి, షాద్నగర్లో ఎన్ని వేల మీటింగుల్లో తిరిగి లక్షల కిలోమీటర్లు తిరిగిన వాడిని రా బాబు. నేను ఖాళీ టీవీలో మాట్లాడేవాళ్ళ లాగా ప్రచారం చేస్తారా? వీళ్ళే ఈ ఎస్సీ కులాలలో ఉన్న నాయకులే, సంఘాల వాళ్ళే, తెలియని వాళ్ళకి పోయి అక్కడ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరిని నన్ను నమ్మమని చెప్పట్లేదు రా నాయన. నా సంఘంలో చేరు రా, మీ కాలు మొక్తాను ఎవరిని అడగట్లేదు రా బాబు. మీరు రాజ్యం తెచ్చుకోండి, సంతోషమే. నాకు ఆధ్వర్యంలో రావాలని నేను కోరుకోవట్లా. మీరు రాజ్యం చేయండి, సంతోషపడతా నేను కూడా, ఎవడుతున్నాడు. కానీ అది కాదు అని మాత్రమే చెప్తున్నా. అట్లా కేవలం టీవీలకు మాత్రమే పరిమితం అయ్యేవాని కాదు. నా జీవితంలో బ్రతికున్నంత కాలం ఈ జాతుల కోసం పోరాటం చేస్తా. ఇందాక రమేష్ అన్న చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నా.
అయితే ఇక్కడున్న ఈ శ్లోకం ఆల్రెడీ 1 hour దాటిపోయింది. ఇక్కడున్న ఈ శ్లోకం మళ్ళొక్కసారి చదివి వినిపిస్తా. సతిష్టతి తుయ పూర్వాం నోపాస్తే యచ్చ పశ్చిమాం సశూద్ర వైద్బహిష్కార్య సర్వస్మాద్విజ కర్మణ అన్న చూపిస్తున్నాడు, మీరు చూసుకోవచ్చు. ఉదయ సంధ్య సాయం సంధ్య కాలములలో ఎవరైతే గాయత్రిని అనుష్ఠించరో శూద్రుణ్ణి బహిష్కరించినట్టుగా అటువంటి వారిని బ్రాహ్మణ కర్మలన్నింటి నుంచి బహిష్కరించవలే. శూద్రుణ్ణి బహిష్కరించినట్టుగా అంటే శూద్రాస్ ఏం చేయబడుతున్నారు? బహిష్కరించబడుతున్నారు. బహిష్కరించడానికి అర్హులు వాళ్ళని ఎట్లయితే ఈ ఉదయ సంధ్య సాయంకాల సంధ్య పొద్దున్నే లేచి సంధ్యావందనం చేయడానికి వాళ్ళని ఎట్లయితే బహిష్కరించామో ఈ యొక్క అట్లా ఆ ఆచరణ చేయనటువంటి బ్రాహ్మణులను కూడా బహిష్కరించండి. ఇంతకంటే అవమానం ఏముంటుంది? సరే, అట్లాగే చూసుకుంటూ పోయినట్లయితే సరే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి అక్కడ. ఇకపోతే మిమ్మల్ని పలకరించే దగ్గర కూడా ఎలా ఉండాలో అన్న అట్లే చూసుకుంటారా అన్న? అట్లా చూసుకుంటూ వచ్చినట్లయితే అదే పుస్తకంలో 63వ పేజీలో ఉంటుందన్న. 63వ పేజీలో ఇదేంటంటే దీని హెడ్డింగ్ ఏముంటుందంటే దాని కింద యాగ దీక్షలో ఉన్నవారిని అని ఉంటుంది. యాగ దీక్షలో ఉన్నవారిని అని హెడ్డింగ్ ఉంటుంది. దాని పై శ్లోకం 2 నెంబర్లు కొన్ని మిస్ అయినాయి, ఈ పిల్లలు సరిగ్గా వేయలే. రమేష్ అన్నకు దొరికింది అనుకుంటా 63వ పేజీలో. ఎందుకంటే అబద్ధాలు అనుకుంటున్నారు, కైదకృష్ణ చెప్తే అబద్ధాలు, ఇంకా ఎవరెవరు చెప్తే అబద్ధాలు అనుకుంటున్నారు. చూడండి మీరు, బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ క్షత్రబంధుమనామయం వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్యమేవచ. అయ్యా శూద్రులారా, మీకు నమస్కారం. ఇకనైనా అర్థం చేసుకోండి. మీకెందుకు ఎంత సభాహులాగా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక వద్దులే కానీ చదవండి. ఇక్కడ ఏంటండి అన్న చూపిస్తున్నాడు. బ్రాహ్మణం కుశలం పృచ్ఛేత్ అంటే అడగాలి. క్షత్ర బంధు మనామయం వైశ్యం క్షేమం సమాగమ్య శూద్రమారోగ్యమేవచ. తెలుగులో ఎట్లా ఉందో అట్లే చదువుతాను. ఎవరైనా తనకు అభివాదం చేసినప్పుడు వారు చిన్నవాళ్ళైనా క్షత్రియులను అనామయమా అని అడగాలి. బంధు అనామయమా, బంధువులంతా క్షేమమేనా అని అడగాలి. అని వైశ్యులైతే క్షేమమా అని, వైశ్యులైతేనేమో క్షేమమేనా అని అడగాలి. శూద్రులైతే ఆరోగ్యమా అని పలకరించాలి. పలకరించే దగ్గర కూడా ఆయనేమో అనామయమా అనాలి, ఈయనైతే క్షేమమా అనాలి. శూద్రుడి ఆరోగ్యమా. అందుకే మన వాళ్ళు ఇప్పటికీ బాగున్నావా అని అడుగుతారు, అనరు. బాగున్నావా అంటే ఆర్ యు హెల్తీ, ఆర్ యు ఓకే ఇన్ హెల్త్, అట్లా తెలియకుండానే బుర్రలోకి ఎక్కించిండ్రు, తెలియకుండానే అంటరాని వాళ్ళని చేసిర్రు, తెలియకుండానే బానిసల్ని చేసిర్రు, తెలియకుండానే ఈ రక్తంలోకి బానిసత్వాన్ని ఎక్కించిర్రు. శూద్రం ఆరోగ్యమేవచ. శూద్రునైతే ఆరోగ్యమేనారా అని అడగాలి. ఎందుకంటే అరే నిన్ను ఎవరు అనలేదా, నువ్వు ఎట్టి చాకరీ చేస్తున్నావు, ఇంకా బాగానే ఉన్నావా, తొందరగా రావాలనే నువ్వు. రైట్, ఇట్లా చదువుకుంటూ పోవాలి. దీని బోలెడు ఉన్నాయి. ఇవన్నీ చదివితే చాలా టైం పడుతుంది ఏమో, కానీ ఇవన్నీ చదవకుండా కొన్ని ముఖ్యమైన వాటికి నేను వెళ్తాను. అన్ని జంప్ చేస్తున్నా, ఏమనుకోద్దు. అట్లాగే తృతీయాధ్యాయంలోకి వెళ్తాను. రైట్, 3వ అధ్యాయంలో రమేష్ అన్న 1 2 5 6 నెంబర్లు వేశారు మా పిల్లలు. 6 7 8 9 10 11 12 దాకా చదువుకోండి మీరు. కానీ నేను 1-2 శ్లోకాలు చదివి మీకు వినిపిస్తా. శూద్రైవేది పతిత్యత్రే అన్న. నాకు పేజీ నెంబర్ చెప్పన్న. పేజీ నెంబర్ వచ్చేసి 86. పేజీ నెంబర్ 86 అన్న. ఓకే ఓకే రైట్. దాని కింద 2వ శ్లోకం ఉంటుంది. శూద్రైవేది పతిత్యత్రే రుతధ్య తనయస్య చ శౌనకస్య సుతోత్పత్య తదపత్య తయా భృగోః అన్నాడు.
మళ్ళొకసారి శూద్రైవేది పతత్యత్రే రుత్య తనయస్య చ శౌనకస్య సుతోత్పత్య తదపత్య తయా భృగో. శూద్ర స్త్రీని వివాహం చేసుకోవడం భ్రష్టత్వం. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకోవడం భ్రష్టత్వం. ఇక మరి అందుకే పై కులాల వాళ్ళు కింది కులాల స్త్రీలను ప్రేమించి పేరుతో మోసం చేస్తుంటారు. మంచిది అంటున్నాడు ఆయన. సరే, ఇంకా దాని కింద కూడా శ్లోకం ఉంది. ఇంకా దాని కింద ఇంకొక శ్లోకం ఉంది. అదైతే ఇంకా భయంకరంగా ఉంటుంది. దాని తర్వాత ఇంకో శ్లోకం ఉంది. ఆ తర్వాత శ్లోకం దానికి సంబంధించిందే. అసలు ఎవడైనా బ్రాహ్మడు గనక శూద్రశ్రీని పెళ్లి చేసుకుంటే నరకమే గతి అంటాడు. నరకమే గతి. స స్వర్గం సగచ్చతి నాశ్నంతి పితృదేవాంతరు అంటాడు అక్కడ. సరే, ఇక అదంతా మనకు సంస్కృతం రాదు కదా, వాళ్ళకి బాగొచ్చు కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. మళ్ళొక్కసారి దాని కింద శ్లోకం ఒక్కటి చదివి నేను చూపిస్తా. వృషలీఫేన పీతస్య నిశ్వాసోపహతస్య చ తస్యాం చైవ ప్రసూతస్య నిష్కృతిర్న విధీయతే. ఇంకా కఠినమైన విషయం ఏమనగా, శూద్ర స్త్రీ పెదవులను చుంబించిన, ఆ స్త్రీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సోకిన, శూద్ర స్త్రీతో రమించి ఆమెకు తన వల్ల సంతాన భాగ్యాన్ని ప్రసాదించిన అటువంటి విప్రుని పాపానికి ప్రాయచిత్తమే లేదు. పెళ్లి చేసుకున్నా, ఆమె గాలి పీల్చినా సరే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సోకినా అన్నాడు, పెదవులను చుంబించిన, ముద్దు పెట్టుకున్నా, ఆమె గాలి తాగినా సరే, గాలి కూడా తాకొద్దట. గాలికి కూడా కులం అంటుంది. గాలికి కూడా కులం అంటుంది. శూద్ర స్త్రీతో రమించిన, ఆమెకు పిల్లలు పుట్టించిన వాని పాపానికి అసలు ప్రాయచిత్తమే లేదు. ఇకపోతే ఆ తర్వాత కూడా ఇంకా చాలా చెప్పబడ్డాయి. అక్కడ వివాహాల గురించి చెప్పబడుతుంది. కులాలు లేవు అన్నాడు కదా, 98వ పేజీలో ఉంటుంది చూడండి ఒకసారి. కులం అనే దాని గురించి మాత్రమే ఆ ఒక మ్యాటర్ మాత్రం చెప్పి నా అవతలకి వెళ్ళిపోతా. శ్రీయాంతు రోచమానాయాం సర్వం తద్రోచతే కులం. కులం 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 అనే పదాన్ని ఉపయోగించాడు. కులం అనే మాట లేదంటారు అసలు ఇందులో. కులం అన్నాడు. సరే, ఇంకా దాని కింది శ్లోకంలో కులాతాం యాంతి బ్రాహ్మణాతిక్రమేణ చ, అక్కడ కూడా రెండో కింది శ్లోకంలో కూడా కుల అనే పదాన్ని ఉపయోగించాడు. ఇకపోతే దాని తర్వాత ఉన్న శ్లోకం, ఆ తర్వాత శ్లోకంలో కూడా ఉంటుంది చూడండి. మంత్రతస్తు సమృద్ధాని కులాస్య స్వల్ప ధన్యాన్యపి కుల సంఖ్యాం చ గచ్చంతి కర్షంతి చ మహాద్యస్య. ఇక్కడ కూడా కులం అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించాడు. ఒకే శ్లోకంలో కులం అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించాడు. అది కూడా ఒకసారి చూద్దాం. ఓన్లీ కులం అని ఉంది అని చెప్పడానికే, నిరూపణకే. ఇక అవతలకి వెళ్ళిపోతాను. టైం ఆల్రెడీ 1.5 అయిపోయింది. ఆ తర్వాత అది కూడా అక్కర్లేదు. అది కూడా అక్కర్లేదు. ఇంకా ఇది కూడా అక్కర్లేదు. చతుర్థాధ్యాయంలో 131వ పేజ్ అన్న రమేష్ అన్న, 131వ పేజ్. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, సౌండ్ వస్తుంది. 131వ పేజ్ అన్న, కింద ఉంటుంది లాస్ట్ శ్లోకం. వయసః కర్మణోర్ధస్య శ్రుతాభిజన్యస్య చ వేష వాగ్బుద్ధి సారూప్యమాచరన్ విచరేదిహ. ఎంత బాగా చెప్పాడో చూడండి. కులానికి తగిన వేషం ఉండాలి. ఇంకెక్కువ మాటలొద్దు. కులానికి తగిన వేషం అంటే బ్రాహ్మణుడు కాషాయ వస్త్రాలు ధరించాలి, క్షత్రియుడు ఎరుపు వస్త్రాలు ధరించాలి, వైశ్యుడు పసుపు వస్త్రాలు ధరించాలి, శూద్రుడు నలుపు వస్త్రాలు ధరించాలి. ఇకపోతే ఇక 143వ పేజీ రమేష్ అన్న, 143వ పేజీ. నువ్వు నాకు పెద్ద పనే పెట్టినవి. ఇవాళ మనోధర్మశాస్త్రం అంటే ఇది మామూలు కథ కాదు. ఇది మొత్తం తొక్కుడే ఉంటుంది. ఇలా మన వాళ్ళకి అర్థమయ్యేసి వస్తలేదు కానీ 143వ పేజీలో 2వ శ్లోకం ఉంటుందన్న. నశూద్రరాజ్యే నివసేన్నాధార్మిక జనావృతే నపాషాండి గణాక్రాంతే నోపసృష్టే అంత్యజైర్నృభీ. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నశూద్రరాజే నివసేన్నాధార్మిక జనావృతే
నపాషాండి ఘనాక్రాంతే నోపసృష్ట్యాంత్య జైర్నృభి. నేను అందులో ఉన్న అర్థాలను విరోధిస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ మీకు కదిలికిస్తున్న వక్రీకరిస్తున్న అనే భావన ఉంది కాబట్టి దాన్ని ఎట్లా ఉంది అట్లా చదువుతా. శూద్రుడు రాజ్యము చేసే చోట ఉండరాదు. ఏ రాజ్యంలోనైతే శూద్రుడు ఉన్నాడో, రాజ్యంగా ఉన్నాడో, ఆ రాజ్యంలో బ్రాహ్మణులు ఉండరాదు. ధర్మపరులైన వారు ఒక్కరిద్దరే గల గ్రామములో నివసించరాదు. వేదబాహ్యులు, పాషండులు, చండాలురు, కపట వేషధారులు అధికంగా ఉండే గ్రామాలలో నివాసం పనికిరాదు. చండాలురు అంటే తెలుసు కదా, ఎందుకంటే మళ్ళీ చండాలురు అంటే అది కాదండి అని ఇంకో సూత్రం ఇస్తారు. చండాలురు అంటే ఇక్కడ ఉంది, ఎందుకంటే మనకు బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే అని అన్నమయ్య సినిమాలు చూశారు మీరు, అది అన్నమయ్య కీర్తన కూడా. అక్కడే ఉండే బ్రాహ్మణుడు ఒక్కటే, ఆ పక్కనే ఉండే చండాలుడు ఒకటే, కింద ఉండే చండాలుడు ఒకటే. అంటే కిందోడి చండాలుడు పైయోడు బ్రాహ్మణుడు అని ఆయన రాశాడు. బుద్ధిగానే ఉంది, నీతిగా ఉంది, ఇంకా తప్పించుకోలేము మనం. కాబట్టి ఇక్కడ ఎవడైతే శూద్రుడు రాజుగా ఉంటాడో ఆ రాజ్యంలో నివసించడానికి వీల్లేదు అంటారు. శూద్రులు మరి సిగ్గు తెచ్చుకోవాలి. నాస్తికులు, అవును, పాషండులు అంటే నాస్తికులు, వేదవాహీలు అంటే వేదాన్ని నమ్మని వాళ్ళు. ఇట్లా శూద్రుడు ఉండే కాడు ఉండొద్దు అన్నారు. మనకు బుద్ధి ఉండాలో ఏముండాలో నేను చెప్పను, మనమే తెలుసుకోవాలి. అంటే బౌద్ధులు, జైనులు, వేదవాహీలు అంతా ఇక వేదం నమ్మని వాళ్ళంతా వన్ సైడ్. ఇకపోతే 148వ పేజీ అన్న, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, చదివేసి వెళ్ళిపోతా. అసలు ఒక చోట అయితే ఇక్కడ అంటాడు, 5 శ్లోకంలో అంటాడు, చండాలునికి బోయేదాని వల్ల పుట్టిన సంతానముతోను కొద్ది కాలమైనా నిల్చుండరాదు అంటాడు. 5 శ్లోకం 74వ శ్లోకం అన్న అందులో. అదే 148వ పేజీలో 1, 2, 3వ శ్లోకం. అక్కడ అంటాడు కింద, అంటాడు. అంటే ఏంటంటే అక్కడ బోయదాని వల్ల పుట్టినోడు. బోయోళ్ళు అసలు ఎస్సీల మీద దాడులు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో బోయోళ్ళు చేసే దాడులు ఎస్సీల మీద ఇంకొకరు ఉండదు, అంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఇక్కడ చూడండి, బోయదాని వల్ల పుట్టినా అన్నాడు. బోయదాన్ని ఎవరంటారు? మిమ్మల్ని ఎవరైనా ఎస్సీలు అంటారా? బోయోడు అని ఎవరైనా అన్నదా మిమ్మల్ని? బోయదాన్ని అని ఎవరు అంటారా? పాపం ఎస్సీలు వాళ్ళ మీద దాడులు చేస్తారు, అన్యామకుల మీద. ఇన్ని తిట్లు తిట్టిన వదిలిపెడతారు. ఇకపోతే చిన్ని శ్లోకం ఒకటి చదువుతానా, రమేష్ అన్నట్లే పెట్టు. నశూద్రాయ మతిదధ్యాన్నో చిష్టం నా హవిష్కృతం నా చాస్యోపశేద్ధర్మం. నా అర్థం కావాలని నీట్గా చదువుతున్నా, స్పీడ్ కూడా చదువుతా కానీ. చిత్తం నా హవిష్కృతం నా చాస్యోపదిశేద్ధర్మం నా చాస్యవ్రతమాదిశేత్. కింద ఉన్న అర్థాన్ని ఎట్లా ఉందో చదువుతా. ఇహపర సాధనమైన అర్థశాస్త్రం శూద్రునికి బోధించరాదు. ఈ రోజుల్లో 2020వ సంవత్సరంలో చెప్తున్న మాట. ఇప్పటికీ పుస్తకం ముద్రణలో ఉంది, ఇప్పుడు ఇది తేవాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇహపర సాధనమైన అర్థశాస్త్రం శూద్రునికి బోధించరాదు. ఇంకేం చెప్తావో చెప్పండి. ఇంకా పోతే అట్లా ఎవడైనా తర్వాత శ్లోకం ఉంటుంది అన్న రమేష్ అన్న, అందులో ఏముంటుంది నేను చదవను కానీ చెప్తా. ఆ శ్లోకంలో ఏముంటుందంటే, అట్లా ఎవడైనా శూద్రునికి చదువు చెప్పితే వాడు నరకంలో పడిపోతాడు అని చెప్తాడు. ఇకపోతే గానుగా అంటే తెలుసు, ఆయిల్ తయారు చేస్తారు గాండ్లోళ్ళు. గాండ్ల చర్చలోకి వచ్చేసి వాడి డిబేట్లోకి వచ్చేసి ఎట్లా చాట్లోకి వచ్చేసి అడ్డగోలే మాట్లాడింది ఆయన టీచర్ అట. గానుల వాళ్ళ గురించి మనస్మృతి ఏం చెప్పిందో సవిత చాలా బాగుంటది. గానుగాడే చోటు ఉంటే 10 వద్య స్థానాలు ఉండే ప్రదేశంతో సమానం. వద్య విక్రయ స్థలం అంటే ఇటువంటి గానుగలతో సమానము. 110 గానుగలతో సమానము. అంటే పశువులను కోసే చోటు లేకపోతే చంపే చోటు ఈ యొక్క గానుగోళ్ళు చేసే గాండ్ల పని ఒకటే అన్నాడు. ఎవరిని ఇంట్లో దూషించలేదు, ఎవరిని అవమానించలేదు ఇందులో. సరే, ఇంకా చాలా టైం అయింది కాబట్టి వెళ్ళిపోతున్నా. ఇంకా చాలా శ్లోకాలు ఉంటాయి అక్కడక్కడ మధ్యలో. బ్రాహ్మణుడు ఒక్కని కూడా ఉన్నాయండి. చెప్పండి కృష్ణ గారు, మీరు వెళ్ళే ముందు కొంచెం టైం ఇవ్వండి. కొన్ని 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేస్తాను. అయిపోలేదు కదా, ఇంకా క్లాస్ అయిపోలేదు కదా, అయిపోయినాక లేదు వెళ్తున్నా. అంటే వేరే పని ఉందమ్మా, అందుకోసం. సరే పర్లేదు, ఇంకొక 1/2 అవర్. ఎన్నో అధ్యాయం అంటే అది అదే అధ్యాయం పేజ్ నెంబర్ కదా మీకు కావచ్చు. 168వ పేజ్ అన్న రమేష్ అన్న.
168 అదే అధ్యాయంలో 160 శ్లోకం కింద ఒక 161 శ్లోకం. తాడాయిత్వ తృణేనాపి సురంభాన్మతి పూర్వకం వింశతమా జాతి పాపయోనిషు జాయతే. కోపము చేత ఏ వర్ణం వారైనా బ్రాహ్మణుని గడ్డి పరక తీసుకొని బెదిరించిన 21 జన్మలు నీచ యోనులలో పుట్టవలసి ఉంటుంది. బ్రాహ్మణిత గడ్డి పరక తీసుకొని బెదిరించిన వాళ్ళట 21 జన్మలు పుడతారట. కానీ మీరు మమ్మల్ని మాత్రం అన్ని రకాలుగా వర్ణించవచ్చు, ఇబ్బందిలే. అది ఆ శ్లోకం యొక్క అర్థం. ఇక తర్వాత దాని పక్కన కూడా చాలా ఉన్నాయి, చదువుకోండి మీరు. ఇకపోతే అసలు విషయానికి వస్తాను. 178వ పేజీ రమేష్ అన్న. ఇవి చాలా ఇంపార్టెంట్ మన శూద్రులకి, మన అన్నలకు చాలా ఇంపార్టెంట్. చదువుకోండి. బాగా విజృంభిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, చదువుకోండి. మనకేమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే ఇది చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నా. లేదనుకుంటే ఓనికి నాకైతే అస్సలు నష్టం లేదు, నేను చెప్తున్నా, నాకు అస్సలు నష్టం లేదు. ఇవన్నీ ఇప్పుడు దాటేసి వెళ్ళిపోయినా నేనైతే. కానీ అది ఏదైతే బాధితులు ఉంటారో ఆ ప్రజల కోసం మాట్లాడుతున్నా, అది గుర్తుంచుకోవాలి. రైట్ అన్న. 178వ పేజీ రమేష్ అన్న, ఓకేనా? రైట్. దాంట్లో 2వ శ్లోకం, దాని కింది శ్లోకం ఫస్ట్ ఉంది, దాని 2వ శ్లోకం. అంటే ఇక్కడ నా లెక్క ప్రకారం 205, నీకు అక్కడ 2వ శ్లోకం ఉంటుంది ఆ పేజీలో. 2వ శ్లోకం. స్థేన గాయనయోచ్ఛాన్నం తక్షిణో వార్ధుషికస్య చ దీక్షితస్య కదర్యస్య బద్ధస్య నిగడస్య చ. ఇంత నీటిగా చదువుతున్నా. స్థేన గాయనయోచ్ఛాన్నం తక్షణో వార్ధుషికస్య చ దీక్షితస్య కదర్యస్య బద్ధస్య నిగడస్య చ. తెలుగులో కూడా చదువుతా. దొంగ సంగీతజ్ఞుడు అంటే మ్యూజిక్ ప్లే చేసేవాడు, వడ్లవాడు, వడ్డీ జీవనం చేయువాడు, యజ్ఞ దీక్షితునికై చేయబడిన అన్నము, కృపలేని వాని చేతి అన్నము, బంధితుడై శిక్ష అనుభవించిన వాని చేతికి అన్నము, వాడి చేతి అన్నము తినరాదు. వడ్ల వాళ్ళ భోజనం చేరట, తినకూడదట. వడ్ల అంటే తెలుసుగా, వడ్ల కులం, బ్యాక్వర్డ్ క్లాస్. వాళ్ళు కూడా జంజాలు వేసుకుంటారు. అది ఎట్లొచ్చిందంటే 13వ శతాబ్దం 12వ శతాబ్దంలో జరిగిన పోరాటాలు. ఫస్ట్ ఎట్లా యుద్ధం జరిగిందో అది ఇప్పుడు చెప్పను, కానీ టైం ఉంటే మీరు చదువుకోండి, తెలుసుకోండి అక్కడ మన జంజం ఎట్లా వచ్చిందో. కమ్మరోళ్లకు, వడ్లోళ్లకు, అట్లాగే పద్మశాలీలకు, దేవాంగులకు జంజం ఎట్లొచ్చిందో తెలుసుకోండి మీరు. నేను చెప్తే బాగుండదు అది, కానీ మీరు తెలుసుకుంటే మంచిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వడ్లవాడి చేతి అన్నం తినరాదు. మరి నీ చేతి అన్నం తినను నేను ఎట్లా ప్రేమిస్తావని నేను అడుగుతాను. మేము ఎట్లా ప్రేమించాలి అని నేను అడుగుతాను. దాని కింది శ్లోకం అన్న ఒకసారి చూపి, ఏమనుకోకు. అభిషస్తస్య షండస్య పుంచల్య ధాంబికస్య చిత్తం పరుషితం చైవ శూద్రోచిష్టమేవ చ. ఎట్లుందో అటు తెలుగు చదువుతా. పాతకుడు అని పేరొందినవాడు, నపుంసకుడు, రంకులాడి, దాంబికుడు మొదలైన వారి చేతి అన్నం, పులిసిన పాలు, చల్దన్నం, శూద్రాన్నం, ఆల్ శూద్రాస్ ఇతరులు భుజించగా మిగిలిన అన్నం విడిచేయాలి గాని తినరాదు. సరే, ఇతరులు తిన్నన్నం విడిచేస్తే బాగానే ఉంది, కానీ శూద్రాన్నం ఎందుకు విడిచేయాలి? పనికిరాని వాడు, అంటరాని వాడు శూద్రుడే. అతి శూద్రుల సంగతి చాలా దూరం ఉంది. ఇక కింద కూడా ఇంకొక శ్లోకం ఉంటది, ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన అంశం. చికిత్సోచిష్టభోజిన ఉగ్రాన్నం శూతికాన్నం చా పర్యాచాంతమనిర్దిశం. అంటే వైద్య వృత్తిలో ఉన్నవాడు, బోయవాడు, ఎంగిళ్ళు తినేవాడు, ఉగ్రమైన పనులు చేసేవాడు సూతికాన్నం ఇవి తినరాదు. పంక్తి భోజనాలలో ఒక్కడు లేచిపోయినా అంతకుమించి ఆచమించి మిగిలిన వారు కూర్చున్నా వారెవరూ భోజనం చేయరాదు. అన్నిటికంటే ఇక్కడ ప్రధానమైన వాళ్ళు 2 ఉన్నారు మన మేధావులు. వైద్య వృత్తిలో ఉన్నవాడు చికిత్సకస్య అన్నాడు. వైద్య వృత్తిలో ఉన్నవాడు అన్నం కూడా తినకూడదట. అట్లాగే బోయవాడు మృగయో క్రూరోచిష్టన్న భోజన, బోయవాడి చేతిలో అన్నం కూడా తినొద్దు అన్నాడు. బోయ కులస్తులు నేర్చుకోవాలి. వాల్మీకులు మీ వాళ్ళని చెప్పి మోసం చేస్తే మనం సంతోషపడి ఇగో నీ చేతి భోజనం తినొద్దు అంటున్నాడు. ఇకపోతే రమేష్ అన్న 179వ పేజీ 1, 2, 3 థర్డ్ పోయం, థర్డ్ శ్లోక. కర్మారస్య నిషాదస్య రంగావతరస్య చ. 179 పక్క పేజీ, అదే పక్క పేజీ 179 మూడో శ్లోకం. కర్మారస్య నిషాదస్య రంగావతరకస్య చ సువర్ణ కర్తుర్వైర్ణస్య
శస్త్ర విక్రయనస్తథా. ఎంతకంటే బాగా చదువుతారా మీరు? మీ పండితులు చాలా మంది చూసిన టీవీలలో శ్లోకాలు చదవరాట్లేదు, 4 శ్లోకాలు చదవరాదంటారు, ఒక్క శ్లోకం మంచి చదవలేదంటారు. సరే చదవకపోతే కానీ కింద అర్థమన్న చదువుతా చూడండి. లోహపు పని చేసేవారు అంటే కమరోళ్ళు, బోయవారు, రంగులద్దకం వేసేవారు పద్మశాలీలు, బంగారం పని చేసే కంసాలి వారు, వెదుళ్ళ పని చేసే వాళ్ళు, వెదురు పని చేస్తారు కదా, బొంగుల పని చేసే వాళ్ళు, ఆయుధాలు అమ్మేవారు, వీరి చేతి అన్నం కూడా తినకూడదు అని విజ్ఞులు అంటారు. ఎవరెవరు? కమరోళ్ళు అన్నం తినొద్దట, బోయోళ్ళు అన్నం తినొద్దట, పద్మశాలీలు అన్నం తినొద్దట, బంగారం పని చేసే వాళ్ళ అన్నం తినొద్దట. ఇకపోతే కింద శవతాం శౌండికానాం చేల నిర్జేజకస్య చ రజకస్య నృశంసస్య యస్య చోపపతిర్ఘృణే అన్నాడు. ఇంకా చూడండి కింద చదువుతా తెలుగులో. వేట నిమిత్తమే కుక్కలు పెంచేవారు, మద్యం అమ్మేవారు గౌడ్స్. ఇప్పుడు వైన్ కాదు, ఆ రోజుల్లో కళ్ళు అమ్మేవాళ్ళు కూడా, మద్యం అమ్మేవారు, బట్టలు ఉతికేవారు అంటే చాకళ్ళు, వస్త్రాలకు రంగులేసేవారు, దయాహీనులు, ఇంట్లోనే పరపురుషుని ఉంచుకున్న స్త్రీలు, వీరి చేతి అన్నం తినరాదు. వీళ్ళందరూ ఒకటే పో. కౌసలి, వడ్లంగి, పద్మశాలి, కళ్ళమ్మే వాళ్ళు, అట్లాగే వస్త్రాలకు రంగులు వేసేవాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, వీళ్ళంతా శూద్రులు, వీళ్ళ అన్నం తినను అన్నాడు. తినకూడదు అన్నాడు, అసలు తినను కాదు. ఇక దాని తర్వాత నేను నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపో అన్నా. నెక్స్ట్ పేజ్ 180 ఫస్ట్ శ్లోకం, 180 ఫస్ట్ శ్లోకం. రాజాన్నం తేజాధాతే శూద్రాణం బ్రహ్మవర్చసం ఆయుషి వర్ణాకారాణం యశర్మకార వర్తినః యశ్వచర్మకర్తినః యశర్మావకవర్తినః. అసలే పోనియా, ముక్క కూడా పోనియా, ఎందుకు డౌట్? ఈయనండి తెలుగులో చదువుతా. రాజులు పెట్టే భోజనం తేజస్సును హరిస్తుంది, శూద్రుడు చేసిన అన్నం బ్రహ్మవర్చస్సును లాగేస్తుంది. నీ చేతి అన్నం వద్దునే చాలు బ్రహ్మవర్చస్సు పోతుంది. బంగారం పని చేసే వారి అన్నం దీర్ఘాయువు నశింపజేస్తుంది. కంసలోళ్ళు దీర్ఘాయువును నాశనం చేస్తుంది. చెప్పులు కుట్టేవాని అన్నం కీర్తిని నాశనం చేస్తుంది. మా చెప్పులు కుట్టే సోదరులు చాలా మంది, మేము ధర్మ పరివర్తకులం, ధర్మ నిర్వర్తకులం, మేము మాలోళ్ళం, మేము మాదిగోళ్ళం అని చాలా విర్రవీగుతున్నారు కదా. ధర్మశాస్త్రం గొప్పది అంటున్నారు కదా. ఏమన్నారు వినండి, ఈ ధర్మశాస్త్రం కులం కాదన్నావు కదా, యజ్ఞమే ఉందంటారు కదా, ఇంట్లో వర్ణమే ఉందంటారు కదా. మరి ఈ వర్ణం ఏంది? ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఎవరు? ఈ లోహ పని చేసేవారు ఎవరు? ఈ అద్దకం పని చేసేవారు ఎవరు? ఈ రజకులు అంటే ఎవరు? ఇక్కడికి వచ్చే చర్మకారులు అంటే ఎవరు? చూడండి, నేను చెప్పడం ఎందుకు. శూద్రులు చేసిన అన్నం బ్రహ్మవర్చస్సును లాగేస్తుంది, బంగార పని చేసిన వాని అన్నం దీర్ఘాయువును నశింపజేస్తుంది, చెప్పులు కుట్టేవాని అన్నం కీర్తిని నాశనం చేస్తుంది. చెప్పులు కుట్టే వాళ్ళారా, మీకు ఒక నమస్కారం. ఇంకా కింద శ్లోకంలో అన్నాడు, చాలా ఉంటుంది అని శ్లోకం చదవను. శిల్పుల చేతి అన్నం సంతతిని, చాకలివాని అన్నం బలాన్ని, వేశ్యల చేతి అన్నం ఏదైనా సంఘర్షణ వల్ల పెట్టబడిన అన్నం స్వర్గాది పుణ్యలోకాలు కలగకుండా అడ్డుకుంటుంది. కిందికి వస్తే వైద్యుల వల్ల కలిగే భోజనం చీము తినడంతో సమానం. చీము పుండు నుంచి వచ్చే చీము, వైద్యుడి నుంచి వచ్చే అన్నం ఒకటే అన్నాడు. ఇంకా కింది కులాలకు వచ్చినాక ఇతర కుల వృత్తుల వారి చేతి అన్నము ఎముకలు, చర్మము, రోమాలు భక్షించడంతో సమానము. ఇతరుల ఇంకా మిగతా కులాలు ఏమైనా గొప్పలం అనుకుంటారు అనుకో, ముదిరాజులు వీళ్ళు ఏమైనా ఉంటే మేము గొప్పలం అనుకుంటారేమో, మాలలు ముదిరాజులు ఇంకెవరైనా పేరు చెప్పనోళ్ళు. అయ్యా, మీ అన్నం తింటే కూడా రోమాలు తినడంతో సమానము, చర్మం తినడంతో సమానం, ఎముకలతో సమానం అన్నాడు. ఇంకా పోతా, టైం అంతా అయిపోయింది. రైట్. ఇంకా మీరు అదే దాంట్లో 198వ పేజీలో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ 199వ పేజీలో, రమేష్ అన్న 199వ పేజీలో కొంచెం దాన్ని పెద్దగా జూమ్ చేస్తావా? మనకి ఇప్పటికి చూడు ఈ టెక్నాలజీ లేనే లేదు. అది పెట్టి ఇక్కడ ఏమంటారు కదా, అది ఉంటే బాగుంటుండే, పీడిఎఫ్ ఉంటే సూపర్ ఉంటుండే. 199వ పేజీలో ఫస్ట్ శ్లోకం. నియుక్తస్తు యథా న్యాయం యో మాంసం నాతి మానవః న ప్రేత్య పశూతాం యాతి సంభవానేక వింశతిం అంటే 21. చూద్దాం, 20 ముందు ఏక అన్నాడు, ఏక వింశతిం 21. సరే, నేను మీనింగ్ చెప్పను, కింద నాకు సంస్కృతం రాదు కాబట్టి కింద తెలుగు చదువుతా. శాస్త్ర విధానం ప్రకారం
శ్రాద్ధ మధుపర్కములతో నియమితుడైన ద్విజుడు పశుమాంసం విధిగా తినాలి. మళ్ళీ అవుతున్నా, శాస్త్ర విధానం ప్రకారం శ్రాద్ధ మధుపర్కములతో నియమితుడైన ద్విజుడు పశుమాంసం విధిగా తిని తీరాలి. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడు. అట్లు ఆ ద్విజోత్తముడు మాంసభక్షణ చేయకుంటే 21 జన్మములు పశువుగా పుడతాడు. 21 జన్మలు పశువుగా పుడతాడు. ఎట్లా ఉందో అట్లా చదివిన. ఇక దాని కింద ఉన్న 1 ఇంకా 3-4 శ్లోకాలు ఉన్నాయి, చదువుకోండి. ఇంకా ఇందులో చాలా శ్లోకాలు. అసలు అయితే ఏ శవం ఎక్కడెక్కడ పోవాలో కూడా రాశారు. రమేష్ అన్న 212వ పేజీ, 212 పేజీ నెంబర్ 212. అది చదివే రాదనుకుంటారు, మరి ఎట్టనో అర్థం కాదు. 212లో కిందన్నా, కింద 212లో కింది శ్లోకం అక్కడ నీ ఏళ్ళ దగ్గర. దక్షిణేన మృత శూద్రం పురద్వారేణ నిర్హరే పశ్చిమోత్తర పూర్వైస్తూ యథాయోగం ద్విజన్మన. పట్టణము గ్రామములలో నుంచి ఏ జాతుల శవాలను ఏ దిక్కుగా తీసుకువెళ్లాలో వివరించబడింది. బ్రాహ్మణ శవాన్ని తూర్పు దిక్కుగా, క్షత్రియ శవాన్ని ఉత్తర దిశగా, వైశ్య శవాన్ని పశ్చిమ దిశగా, శూద్ర శవాన్ని దక్షిణ దిశగా తీసుకెళ్ళాలి. దక్షిణ దిశగా ఎందుకు తీసుకెళ్ళాలంటే దక్షిణ దిక్కుకు ఎవడు అధిపతి ఎవరంటే యముడు. యముడు అంటే నరకము, కాబట్టి ఇలా నరక దిశగా తీసుకెళ్ళాలి. అది నా కామెంట్, నా పరిశోధన. కానీ ఇక్కడ ఉన్నది చదివితే మాత్రం శూద్ర శవాన్ని దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాలి. దక్షిణం అంటే కిందికి. మ్లేచ్చులు అంటాడు ఇళ్ళనే ఒక చోట, మ్లేచ్ఛ దేశం అంటారు. మీరు చెప్పండి శవాలను ఎట్లా పోయాలో. శవాలకు కూడా ఇక్కడ ఉంది. నేను చెప్తే పాపం అయిపోయింది. బ్రాహ్మణుడి యొక్క శవాన్ని శూద్రుడు మోయకూడదు అంటాడు. మోసే భాగ్యం కూడా లేదు మీకు. మీరు మోద్దామంటే కూడా మీకు మోసే భాగ్యం కూడా లేదు. అది 215 పేజీలో ఉంటుంది. అలా పోతుంటే ఇక చండాలుల గురించి అయితే చాలా భయంకరంగా చెప్తాడు. స్త్రీ ధర్మాలు కూడా ఉన్నాయి ఇందులో. స్త్రీ ధర్మాలు వచ్చేసి 226వ పేజీలో సపరేట్ గా స్త్రీ ధర్మాలను రాశాడు. 227వ పేజీలో ఒక్కటే శ్లోకం చదివి నేను అవతలకి వెళ్ళిపోతా. 227వ పేజీ రమేష్ అన్న, 227 దాంట్లో 1, 2, 3 థర్డ్ శ్లోక. సదా ప్రహృష్టాయ భావ్యం గృహ కార్యేషు దక్షయ మన సంస్కృతో వస్కరయా వ్యయే చాముక్త హస్తయ. స్త్రీలందరూ, స్త్రీమూర్తులందరూ దయచేసి మీరు వినాలి తల్లి. మీరు కూడా మతోన్మాదుల్లాగా మారిపోయి మాట్లాడుతున్నారు. మీకు ఎంత న్యాయం చేసిందో ఈ మనుస్మృతి చదవండి. నేను ఎట్లా ఉందో అట్లా చదువుతున్నా, నా ఒక్క మాట నా నోట్లోకి వెళ్ళి లేదు. ఇది మాట్లాడడం కూడా తప్పంటే నేనేం చేయలేను. భర్తకు తన పట్ల ఇష్టం ఉన్నా లేకున్నా భార్య చిరునవ్వుతో ఉండడం, ఇంటి పనులలో నేర్పరితనాన్ని కలిగి ఉండడం, గృహ సామాగ్రిని అంతటినీ పదిలంగా అమర్చడం, పొదుపరితనాన్ని కలిగి ఉండాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన రాగానే హి అని మాత్రం ఇగిలించాలి. దాని తర్వాత శ్లోకం నెక్స్ట్ పేజీలో ఉంటుంది. అది నెక్స్ట్ పేజీలో రమేష్ అన్న 228వ పేజీలో 1, 2, 3 థర్డ్ శ్లోక. 228లో థర్డ్ శ్లోక. రైట్. విశీల కామవృత్తో వా గుణైర్వా పరివర్జిత ఉపచర్య శ్రియా స్వాధ్య సతతం దేవవత్పతి. భర్త సదాచార శూన్యుడైనా, ఇంకో స్త్రీ పట్ల అనురాగం ప్రదర్శించేవాడైనా, విద్యాది సుగుణాలు లేకపోయినా భార్య భర్తను నిరాకరణ చేయకూడదు. భర్తను దేవునిలా పూజించడం ధర్మం. చెప్పండి ఏమంటున్నాడు? నీ భర్త చెడ్డోడైనా, సదాచార శూన్యుడైనా, ఎటువంటి వాడు అన్నా కానీ, ఇంకొక స్త్రీతో ఉన్నా, అది చదువు లేకపోయినా అతన్ని దేవుడిలాగా చూసుకోవాలి. ఇంకా చాలా చెప్పాడు అవతల. స్త్రీల గురించి చెప్పిన మాట ఇది. ఇక నా సొంత వ్యాఖ్యానం చెప్పదలుచుకోలేదు, మీరే డిసైడ్ చేసుకోవాలని నేను చదువుకుంటూ పోతున్నా అంతే. ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి, నేను ఏం చదువుతలేదు.
ఇవన్నీ ఉన్నాయిలే కానీ రైట్. 286వ పేజీ రమేష్ అన్న, 286వ పేజీ ఫస్ట్ 2 శ్లోకాలు మీరు చదువుకోవచ్చు. యస్య శూద్రస్య కురుతే రాజ్ఞో ధర్మ వివేచనం తస్య సీదతి తద్రాష్టం పంకే గౌరివా పశ్యతః యద్రాష్టం శూద్రభూయిష్టం నాస్తికాకాంతమద్విజం వినశ్యతాస్యూతస్కృత్స్నం దుర్భిక్షా వ్యాధి పీడితం. ఇక్కడ నాస్తికులు మరియు శూద్రులు ఇద్దరు కలిపేశారు దెబ్బ. ఏ రాజ్యంలో ధర్మ వివేచన చే స్థానంలో శూద్రుడు ఉంటాడో ఆ రాజ్యం రాజు చూస్తుండగానే అడుసులో ఊబిలో దిగబడిపోయిన గోవులా నాశనం అవుతుంది. ఎవడి రాజ్యం శూద్రుని చేత నిండిపోయి ఉంటుందో, దేవుడు లేడని వాదించే నాస్తికులతో పరివేషితమై ఉంటుందో, ద్విజులు లేకుండా శోభాహీనంగా ఉంటుందో ఆ రాజు రాజ్యమంతా క్షామం చేత రోగాల చేత కొట్టిమిట్టాడుతూ త్వరలోనే నశిస్తుంది. ఇలా చెప్పించాడు పో. ఎక్కడైతే రాజు రాజ్యంలో ఉంటాడో, శూద్రుడు రాజ్యంలో ఉంటాడో ఆ రాజ్యం నాశనం అయిపోతుందండి. ఇక మీరు ఇంకా బుద్ధి రాకపోతే నేనేం చేయలేను. ఇంకా చాలా ఉన్నాయనుకోండి. 305వ పేజీ, 306వ పేజీ, 306వ పేజీలో అయితే చాలా భయంకరంగా ఉంటది. అదొక్క పేజీ, అదొక్క శ్లోకం చదివి నేను మళ్ళీ వెళ్ళిపోతా. 306వ పేజీ, 306వ పేజీ, 3rd శ్లోక రమేష్ అన్న, 3rd శ్లోక 306 శ్లోక నెంబర్ 3 ఆ పేజీలో 3rd శ్లోకం. ఏమన్నాడు? సహాసనమభిప్రేప్సురుత్కృష్టాస్యాపకృష్ణజః కఠ్యాం కృతాంకో నిర్వాస్య స్విచం వాస్యావకర్తయేత్ అన్నాడు. అంటే తెలుగు చదువుతా ఎట్లనో, బ్రాహ్మణుడితో సమాన స్థాయి ఆసనము ఆశించేవాడికి ఆ విధంగా కూర్చునే శూద్రునికి నడుము మీద ఒక కర్రు కాల్చి వాత వేయాలి, అతని పెదవుల్ని కత్తిరించాలి. ఏమంటున్నాడు? బ్రాహ్మణుడితో సమానంగా ఏ శూద్రుడైతే కూర్చుంటాడో ఆ శూద్రుని నడుము మీద వాత పెట్టాలన్నట, అతని పెదవులు కత్తిరించాలన్నట. ఇక పక్కన ఇంకా చాలా ఉంటాయి శ్లోకాలు. ఇంకో చోట ఏమంటాడంటే 2 చేతులు నరికేయాలంటాడు, శూద్రుని 2 చేతులు నరికేయాలంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీకి ఇక్కడ 318వ పేజీ రమేష్ అన్న, 318వ పేజీలో 3వ శ్లోకం. శూద్రో గుప్తమగుప్తం వా ద్వైజాతం వర్ణమాపనం వర్ణమావసన్ అగుప్తమంగా స్వైర్గుప్తం సర్వేణ హీయతే. అంటే భర్త మొదలగు వారి చేత కాపాడబడేది కానీ కాపాడబడినది కానీ ద్విజజాతి స్త్రీని శూద్రుడు గాని పొందినా, ఆ రక్షిత స్త్రీని రమించిన అట్టి వాని పురుషాంగం కోసి వాని ధనమంతా ప్రభుత్వ పరం చేయాలి. రక్షితను బలాత్కారం చేస్తే వాడిని విధించి ఆ పిల్లకు అతన్ని సమస్త ఆస్తిని అప్పచెప్పాలి. మంచిదే, స్త్రీని రేప్ చేయటంటే బాగానే ఉంది, కానీ శూద్రునికే ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తించదు. అది లెక్క. ఎందుకంటే దాని పక్క శ్లోకంలో ఉంటది ఆ పేజీలో, 319వ పేజీ రమేష్ అన్న, 2వ శ్లోకం. సజాతు బ్రాహ్మణం హన్యాత్ సర్వపాపే స్వభిస్థితం రాష్ట్రాధీనం బైహి కుర్వాత్ సమగ్ర ధనమక్షత్తం. అక్కడేమన్నాడు? సకల పాపములు చేసే బ్రాహ్మణుడినైనా వధించకూడదు, సర్వ పాపాలు చేసినా వధించకూడదట. అతనిపై అన్ని విధాలా నిర్ధనుని చేసి ఒక్క దెబ్బనైనా కొట్టక కట్టుపట్టలతో దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఇతనైతేనే పురుషాంగం కొయ్యాలి, ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి, ఇతనైతే కాలి డబ్బు గుంజుకొని వెళ్ళగొట్టాలి. కొట్టొద్దు, ఏమనొద్దు, అతను పాపం. ఇద్దరు రేపు చేసిన వాళ్ళే, కానీ ఈ శూద్రుడైతేనే పురుషాంగం కొయ్యాలి, ఆయనైతే ఏమనొద్దు. సరే, అంతా శూద్రుడు లేదు, మా గ్రంథాలు మంచిగా ఉన్నాయి అనుకుంటారు మన వాళ్ళు. పేజీలో ఒకటి ఉంది కదా, అయ్యో ఉందిలేనా, వదిలేద్దాక పోదాం, ఇంకా టైం ఉంది. అదే ముఖ్య. శూద్రుని సృష్టించడంలో బ్రహ్మ ఉద్దేశం బ్రాహ్మణునికి సేవ చేయటే, భక్తి చేత గాని శూద్రుడు బ్రాహ్మణ సేవ చేసి తీరాలి. శూద్రునికి దాస్య వృత్తి చేయించకపోతే చేయించాలంటాడు. అవును, స్వాభావికం.
అంతే. ఇకపోతే దాస్య వృత్తి నుంచి విముక్తి కల్పించిన ఐక సుఖం కోసం కాక అముష్మిక సుఖం కోసం శూద్రుడు బ్రాహ్మణ అవును చెప్పండి. అవును, ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పేజీ నుంచి మొదలుకుంటే 388, 389, 90, 91, 92, 93, 94 అందులో ఉన్న శ్లోకాలన్నీ చండాల జాతుల గురించి రాసింది. అంటే ఎస్సీ ఎస్టీల గురించి చండాల జాతుల గురించి రాసింది 400 పేజీ. 400 పేజీ. మిమ్మల్ని ఎవడు పంపించిండ్రా, ఏది ఊరి బయటికి ఎవడు పంపించిండు, మీరే గలీజుగుండి మీరే సరిగ్గా అపరిశుభ్రంగా ఉన్నందుకు పంపించారు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పిండో చూద్దాం. 400 పేజీ మన ధర్మశాస్త్రంలో ఉంది. వాపాంసి మృత చేలాని భాన్న భాండేషు భోజనం కార్ంష యసమలంకార పరివ్రజ్య చ నిత్యశ. స్వపచులు చండాలురు, వీరికి గ్రామం వెలుపలే నివాసం. అంటే గ్రామం వెలుపల ఉన్నోడు చండాలుడు. చండాలుడు అనేవాడు గ్రామం వెలుపల ఉండాలి. వీరికి వంట పాత్రలు ఉండవు. కుక్కలు గాడిదలే వీరికి ధనం. బయలోళ్ళు సరే, ఇప్పటి కొంతమంది కులాలు గాడిదలతో దక్కలి కులస్తులు చూడండి. కుక్కలు గాడిదలే వీరికి ధనం, పీనుగు బట్టలే వీరి వస్త్రాలు. అందుకే శవం మీదేసిన వస్త్రాలను లాక్కుంటారు మనోళ్ళు. అక్కడ ఉండే ఆ శవాన్ని కాలబెట్టేవాళ్ళు. పీనుగు బట్టలే మనకు వస్త్రాలు, వీరికి వస్త్రాలు. పగిలిన కుండ పెంకులే ఆహారము, ఆరగించే పల్లెరములు, ఇనుప చట్టాలే ఆభరణాలు. దేశ సంచారం చేస్తూ జీవిస్తుండాలి. చెప్పండి ఇప్పుడు ఇది మనకు ఎట్లా సమ్మతం? దీన్ని ఎట్లా అంగీకరిస్తాను? దీంట్లో ఏం లేదని ఎట్లా మాట్లాడతారో? ఇది ధర్మశాస్త్రం చేస్తారా? దీన్ని రాజ్యాంగంగా అమలు చేస్తారా? వారేవా, చాలా సంతోషం. ఇంకా కింద శ్లోకం అట్లే ఉంటది. ఇంకా కింది శ్లోకం, ఇంకా దాని కింద శ్లోకం, అన్ని ఆ వరుసగా ఆ శ్లోకాలన్నీ. అవును, రాత్రుల్లో కూడా వీరు ఊర్లో తిరగరాదు. అవును, ఇవన్నీ ఉన్నాయి. అదంతా ఒక్క శ్లోకం చదివానికే వాళ్ళ కోసం. మళ్ళీ ఈ పెద్ద మనుషులు కూడా మా గురించి ఏం లేదు, మేము మంచిగానే ఉన్నాం అనుకుంటారు. మేము బ్రాహ్మణ జాతి అనుకుంటారు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు మేము వాళ్ళతో సమానం అనుకుంటేవాన్ని వాళ్ళు. చివరిగా 408వ పేజీలో ఒక శ్లోకం ఉంది. ఇంకా 2 శ్లోకాలు చదివి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తే, చాలా ఉన్నాయి కానీ జోలికి వెళ్ళను. 2 శ్లోకాలు చదివి ఇందులో న్యాయం ఎంత ఉందో, నిజాయితీ ఎంత ఉందో, దీన్ని ఎందుకు తగలబెట్టిండో, మీరు తగలబెడతారో మంచి కుట్టుకుంటారో మీ ఇష్టం. ఇక 408వ పేజీలో 2వ శ్లోకం. 408వ పేజీలో 2వ శ్లోకం. యో లోభాధమో జాత్యా జీవేత్కృష్ట కర్మభిః తం రాజా నిర్ధనం కృత్వా క్షిప్రమేవ ప్రవాసయేత్. మళ్ళా చదువుతున్నా. యో లోభాధమో జాత్య జీవే కృష్ట కర్మభిః తం రాజా నిర్ధనం కృత్వా క్షిప్రమేవ ప్రవాసయేత్. హీన జాతులలో పుట్టిన వానికి ఉత్కృష్టమైన జాతి జన్మాలలో ఎవరైతే జీవిస్తారో అట్టి వారిని కనిపెట్టి వాని ధనాలను రాజు చేత కొల్లగొట్టించి అట్టి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధింపజేయాలి. బాగేనండి. హీన జాతులలో పుట్టినప్పటికీ ఉత్కృష్టమైన జాతి ధర్మాలతో ఎవడైతే జీవిస్తాడో, అంటే ఎస్సీ ఎస్టీలలో పుట్టిన వాళ్ళు, బీసీలో పుట్టినవాడు బ్రాహ్మడిలాగా, క్షత్రియుడిలాగా, వైశ్యుడిలాగా జీవించాలని ఎవడైతే అనుకుంటాడో అట్లా జీవిస్తున్న వాడిని కనిపెట్టాలి. కనిపెట్టి వాని ఆస్తులు లాక్కోవాలి. వాని ధనాన్ని రాజుల చేత కొల్లగొట్టించి అట్టి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధించాలి. ఈ లెక్క ప్రకారంగా ఇప్పుడు పోయి గుళ్ళలకు పోయి కంకణాలు కట్టుకొని పూజలు చేస్తున్న మన వాళ్ళందరూ, అంటే క్షత్రియుల్లాగా, వైశ్యుల్లాగా, బ్రాహ్మణులాగా చేస్తున్న వాళ్ళందరి డబ్బు లాక్కొని వాళ్ళని బహిష్కరించాలి. అంటే ఈయన జాతిలో పుట్టినవాడు ఈయన జాతి లాగానే బతకాలి తప్ప పై జాతుల వాళ్ళలాగా బిహేవ్ చేయడానికి వీల్లేదు. అలా బట్టలు వస్త్రధారణ చేయడానికి వీల్లేదు. అలాంటి తిండి తినడానికి వీల్లేదు. ఇదంతా దీంట్లో ఉంది. ఆ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారా? అలాంటి పరిస్థితులను సృష్టించాలనుకుంటున్నారా? అలా అయితే మీరు ఎట్లా దీన్ని అంగీకరిస్తారు? నేనైతే అంగీకరించాను, క్వశ్చన్ లేదు. అవసరమైతే ఈ దేశ బహిష్కరణ చేసే వేరే దేశానికన్నా వెళ్ళిపోనని పోతా, కానీ ఈ దేశం నాదే, కొట్లాడతా నేను. కానీ ఒకవేళ మీరు అందరూ 130 కోట్ల మంది వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతా, కానీ ఇదైతే అంగీకరించే క్వశ్చన్ లేదు. నెక్స్ట్ పేజీలో కూడా ఉంటుంది. తర్వాత
ఇంకా 413 పేజీ లాస్ట్ చదువుతున్నా, 414 పేజీ చదువుతున్నా. ఇప్పటికే 2 గంటలు అయింది దాదాపు. 414 పేజీ. శక్తేనాపి శూద్రేణ న కార్యో ధన సంచయ శూద్రో హి ధనమాసాద్య ధనమాసాద్య బ్రాహ్మణానేవ బాధతే. మళ్ళొకసారి. శక్తేనాపి శూద్రేణ న కార్యో ధన సంచయ శూద్రో హి ధనమాసాద్య బ్రాహ్మణానేవ బాధతే. తెలుగులో చదువుతా. శూద్రుడు ధన సంపాదనలో సమర్థత ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించడానికి మించిన ధనాన్ని సంపాదించకూడదు. ఆ విధంగా విరివిగా ధన సంపాదన చేస్తే ధర్మశాస్త్ర పరిజ్ఞాన శూన్యత చేత బ్రాహ్మణులనే హింసించగలడు. కాబట్టే ఈ యొక్క శూద్రులకు ధనం సంపాదించుకోవడానికి వీల్లేదు. శూద్రుడు ధనం సంపాదించుకుంటే బ్రాహ్మణ్ణి హింసిస్తాడు. కాబట్టి పొట్టకు బట్టకే ఉండాలి తప్ప అంతకు మించి ఉండడానికి వీల్లేదు అనేటటువంటిది ఈ యొక్క మనధర్మశాస్త్రం యొక్క సారాంశం. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరందరినీ పరిశీలించమని అడుగుతున్నా, పరిశోధించమని అడుగుతున్నా. ఇది న్యాయం అని మీరు అందరికంటే మీరు కూడా అట్లాగే బతుకుదామంటే నేను కూడా మీతో పాటు బతుకుతా. మీరు కూడా సేవ చేసుకుంటూ బతుకుదాం వెట్టి చాకరి అంటే నాకు కూడా నేను ఒక్కరిని వ్యతిరేకం కాదు. మీ శూద్రులతో పాటు నేను ఒక శూద్రుడిని. మీరందరూ అట్లాగే నీచుల్లాగా ఊరి బయట బతుకుదామంటే బతుకుదాము, ఏ అభ్యంతరం లేదు. మనకు అంబేద్కర్ వద్దు, పూలే వద్దు, వీళ్ళే వద్దు మనకు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా, ఈ స్మృతి ప్రకారంగా, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా సమానంగా కూర్చోకుండా కింద కూర్చుందామంటే ఓకే, డబ్బు సంపాదించుకోకుండా ఉందామంటే ఓకే, పరిపాలన చేయొద్దంటే ఓకే, ఇవన్నీ మీరు చేద్దామంటే మీకు సమ్మతం అయితే నాకు సమ్మతం. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పుస్తకాన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఇందులో ఇంత అన్యాయం ఉంది కాబట్టి, ఇందులో అంత ఆక్రోశం ఉంది కాబట్టి, ఇందులో ఇంత అవమానం ఉంది కాబట్టి, ఇందులో ఇంత డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ పుస్తకాన్ని తగలబెట్టారు. సరే, ఇప్పుడు లా గురించి, భారత రాజ్యాంగం గురించి చదవాలి కానీ టైం లేదు. కానీ భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను మాత్రం మీకు వివరిస్తాను. భారత రాజ్యాంగంలో ఒక మనిషి ఎక్కువ అని కానీ ఒక మనిషి తక్కువ అని కానీ కొన్ని సెక్షన్స్ ప్రజలను ఇలాంటి శాస్త్ర పురాణాల ద్వారా, ఇలాంటి నియమబంధనల ద్వారా అన్యాయానికి గురి చేశారు. కాబట్టి ఈ అన్యాయానికి గురి చేయబడినటువంటి ప్రజల యొక్క విముక్తి కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రత్యేక చట్టాలను వివరించడమే జరిగింది. 14వ న్యాయ సూత్రం ప్రకారం, అంటే ఆర్టికల్ 14 ప్రకారంగా మనుషులందరూ సమానమే. 15-16 శాస్త్రం 16 ప్రకారంగా లింగభేదం ద్వారా గాని, మతభేదం ద్వారా గాని, కులభేదం ద్వారా గాని, అండర్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ డిస్క్రిమినేషన్ కింద గాని ఒక వ్యక్తి యొక్క హక్కును తిరస్కరించడానికి వీల్లేదు. అది ఉద్యోగ రంగంలో, ఆర్థిక రంగంలో, విద్యా రంగంలో, సామాజిక రంగంలో కూడా వీళ్ళని తిరస్కరించడానికి వీల్లేదు. అందుకే భారత రాజ్యాంగం డెమోక్రసీని ప్రతిపాదించింది. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమాన సౌభ్రాతృత్వాల మీద పొందుపరచబడింది. భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ఒక పురుషునికి ఓటు హక్కు ఉంటుంది, స్త్రీకి ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ ఇలా భర్తకు ఒకవేళ ఓటు లేకుండా భార్యకు ఓటు వస్తుంది. వయసు వస్తే చాలు. భర్తకు చెప్పే భార్య ఓటేయాలని, అంటే తన సహచరి భాగస్వామి ఓటేయాలని లేదు, వైఫ్ ఓటేయాలని లేదు, భార్య అనకూడదు. అట్లాగే భర్త ఏది చెప్తాడో, అంటే హస్బెండ్ ఏది చెప్తాడో వైఫ్ అదే ఆచరించమని, ఆమె ఇష్టానుసారకు, ఆమె యొక్క స్వేచ్ఛకు, ఆమె ఆర్థిక స్వేచ్ఛకు, ఆమె ఓటు హక్కుకు, ఆమె తన ప్రజాప్రతినిధిని, తన పాలకుని ఎన్నుకునే హక్కును స్త్రీలకు కూడా కల్పించాడు. ఇక్కడ శూద్రులు ఊరు బయట ఉండాలని చెప్పలేదు, శూద్రులు రాజ్య పరిపాలన చేయకూడదని లేదు, శూద్రులకు రాజ్య భాగం ఉండాలని చెప్పాడు. అంబేద్కర్ గారు ఎస్సీలకు రాజ్య భాగం కల్పించాడు. ఏ రాజులైతే శూద్రులు అశూద్రులు పరిపాలిస్తే అక్కడ ఉండొద్దన్నాడో వాళ్ళనే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది భారత రాజ్యాంగం. 340 ఆర్టికల్, 341 ఆర్టికల్ మీరు చదవండి. శూద్రులకు రాజ్యాధికారంలో భాగం కావాలి అన్నాడు, ఎస్సీలకు రాజ్యాధికారంలో భాగం కావాలి అన్నాడు. కాబట్టి భారత రాజ్యాంగం ఈ మనుషులందరికీ సమానమైన హక్కులు కల్పిస్తుంది. వికలాంగులకు, డిజేబుల్డ్ పర్సన్స్ కి, దివ్యాంగులకు ఇక్కడ రక్షణ కల్పించింది, స్త్రీలకు రక్షణ కల్పించింది. స్త్రీలకు ఈ ధర్మశాస్త్రం ప్రకారం అయితే హక్కులు లేదు, కానీ ఆ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ చట్టం ప్రకారంగానే ఇవాళ ఏమొచ్చింది మనకు, గృహహింస చట్టం వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
ఇలా వర్కట్ల నిషేధ చట్టం వచ్చింది బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీ ఎస్టీలకు ఓటు హక్కు అధికారం వచ్చింది బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇలా ఓటు హక్కు అంటే మాట్లాడడం అంటే ఎంచుకోవడం అంటే అధికారంలో పాల్గొందడం. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మళ్ళీ ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆర్టికల్ చదవాలి, ఇప్పుడు టైం లేదు, నేను దాని కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కానీ మళ్ళొక్కసారి కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడదాం, టైం అయిపోయింది, 2 hours అయింది. నేను ఇప్పుడు ప్రయాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాత్రమే చదివి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే అందులో ఏముంది, ఇందులో మొత్తం ఆ మనధర్మ శాస్త్రాన్ని మొత్తానికి ఈ ప్రయాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనే సమాధానం. ఇట్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్, ఇట్ ఈజ్ ఓన్లీ ద రిప్లై, ఇంకేం లేదు. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు మీ యొక్క మేనిఫెస్టో ఏంటంటే ఆయన అంటాడు, ద ప్రయాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ మై మేనిఫెస్టో. భారత రాజ్యాంగ పీఠికలో ఏముందో అదే నా యొక్క మేనిఫెస్టో అన్నాడు. కాబట్టి దాన్ని చదివి దానికి ఎట్లా ఆల్టర్నేట్ అయ్యిందో చదివించాలి. ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith, worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuming the dignity of the individual and the unity of the dignity of the nation in our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this constitution. ఇందులో మీ అందరు తెలిసిందే ఇది. కానీ ఇందులో ప్రధానమైన విషయాన్ని చెప్తాను. అక్కడ డిస్క్రిమినేషన్ ఉంటే ఇక్కడ ఏముందో చూద్దాం. రిపబ్లిక్ అంటే ప్రజల చేత పరిపాలించబడడం. డెమోక్రటిక్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వర్ణాల తెగల అన్ని సమూహాలకి ఇక్కడ రిపబ్లిక్ కావడము, ఇక్కడ అధికారంలో భాగస్వామ్యం కావడం. సావరిన్, ఇట్ ఈస్ ఎ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అక్కడ రిపబ్లిక్ దేవుడే సృష్టించాడు, ఈ రాజును అతడే అపాయింట్ చేశాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రజలే ఇక్కడ అపాయింట్ చేస్తున్నారు. దేవుని చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజల చేతికి ఇచ్చాడు. దేవుని చేతిలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ అథారిటీని ప్రజలకు ఇచ్చాడు. ఇక్కడ నో రిలీజియస్ డివినిటీ, ఇక్కడ నో ఏమంటారు, ఇక్కడ అట్లాంటి ఒక అభూత కల్పనలు లేకపోతే ఒక మూఢ విశ్వాసాలకు ఇక్కడ స్థానం లేదు, ఒక కల్పనకి ఇక్కడ స్థానం లేదు, ఇమాజినేషన్కి ఇక్కడ స్థానం లేదు. జస్ట్ దిర్ ఈస్ ఏ ఆపర్చునిటీ టు ఎలెక్ట్ యువర్ రిప్రజెంటేటివ్. నీకే ఇచ్చేశాడు అధికారాన్ని. ఇక్కడ జస్టిస్ అక్కడ లేదు, సిటిజన్ జస్టిస్. ఇక్కడ న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి అన్నాడు, అందరికీ సమానమైన న్యాయం అన్నాడు. అక్కడ అట్లా కాదు, శూద్రుడైతేనేమో మన అంగం పోయాలి, మామూలుడైతేనేమో క్షమించి వదిలేయాలి. ఇక్కడ అట్లా లేదు, అందరూ సమానమే. సోషల్, ఇది సామాజిక న్యాయం అయి ఉండాలి. ఎకనామిక్, ఆర్థిక న్యాయం అయి ఉండాలి. అక్కడ శూద్రుడికి ఆర్థిక న్యాయం జరగల. ఏమన్నాడు, ఎవడైనా శూద్రుడు తనకు మించిన సంపాదన డబ్బు సంపాదిస్తే దాన్ని గుంజుకోవాలి అన్నాడు. అండ్ పొలిటికల్, రాజకీయమైనటువంటిది. రాజకీయం అంటే ఇక్కడ అధికారం. ఎక్కడ శూద్రుడు పరిపాలించకూడదని అక్కడ చెప్తే శూద్రుడికి కూడా ఇక్కడ అధికారం ఇస్తుంది. శూద్రుడికే కాదు, ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది కంట్రీ. లిబర్టీ ఆఫ్ థాట్, ఆలోచించే స్వేచ్ఛని ఇచ్చాడు. అక్కడ ఆలోచించడానికి అధికారం లేదన్నాడు, మీరు ఇలాగ చదివారు. అండ్ ఎక్స్ప్రెషన్, మీరు మీ యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆర్టికల్ 19 చూడండి, మీకేం చెప్పాడు. జీవించే హక్కుని ఇచ్చాడు. ఇక్కడ జీవించే హక్కు లేదు, రాజు కావాలని చంపేచ్చు. అక్కడ ఉంది రాజు అధికారం, నేను చదవలేదాన్ని. 21 ఆర్టికల్ మీరు చదవండి, ఆర్టికల్ 21 చదవండి. ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫేత్ అండ్ వర్షిప్. నీ ఇష్టం వచ్చిన మతాన్ని పూజించుకో, నీ ఇష్టం వచ్చినటువంటి నమ్మకాన్ని నమ్ము, దానికి నీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛ ఇంకొకరికి ఆటంకం కలగదు. ఇగో మీరు మనధర్మ శాస్త్రం మనస్మృతిని మీరు నమ్ముకోండి, కానీ అది మా ఆవేదన గురి కాకూడదు, అది చూసుకోండి. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ప్రతి ఒక్కడికి సమానమైన హోదా. ఇక్కడ ఇలాగట లేదు, బ్రాహ్మణు పుట్టుకతోనే అత్యున్నతమైన హోదాను కలిగి ఉన్నాడు. అండ్ ఆఫ్ ఆపర్చునిటీ కింద టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఫ్రాటర్నిటీ, ప్రజల మధ్యన సౌభ్రాతృత్వం ఉంది, అన్నదమ్ముల సోదర భావం కలిగిస్తున్నాడు. ఇక్కడ అది భారత రాజ్యాంగం రెస్పెక్ట్ చేస్తుంది. అక్కడ అట్లా లేదు, సమానమైన స్థాయినే కూర్చోవద్దు అన్నాడు. డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, ప్రతి మనిషికి
ఇక్కడ డిగ్నిటీ ఇవ్వబడింది, అతని యొక్క మానవ స్టేటస్ ఇవ్వబడింది, హ్యూమన్ డిగ్నిటీ ఇవ్వబడింది. ఇక్కడ ఈ రకంగా రాజ్యాంగాన్ని సామాజిక, ఆర్థిక, న్యాయ, రాజకీయ సమానత్వాలను కల్పిస్తూ, జస్టిస్ను కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి ఆలోచించే శక్తిని కల్పిస్తూ, ఎక్స్ప్రెస్ చేసేటటువంటి శక్తిని కల్పిస్తూ, ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించేటటువంటి శక్తిని కల్పిస్తూ, అట్లాగే ఓటు హక్కుని కల్పిస్తూ సమస్తమైన హక్కులను భారత రాజ్యాంగం మీ చేతికిచ్చింది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతసేపు చదివిన పుస్తకం కంటే ఇప్పుడు చదివిన ఈ ఒక్క పేజీ 1000 రెట్లు గొప్పది అని, సమానత్వాన్ని, స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని కల్పించింది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనధర్మ శాస్త్రాన్ని గురించి కూడా చాలా రాశాడు. అది నేను ఈ రోజు రాసుకున్నాను, చదువుదామని అనుకున్నాను, కానీ టైం లేదు కాబట్టి మీరు చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనధర్మ శాస్త్రం గురించి ఏం చెప్పాడు, దాని గురించి ఆయన అభిప్రాయాలు ఏంటో మీరందరూ చదువుతారని చెప్పి నేను భావిస్తూ, ఇప్పటికి 2 గంటలు అయిపోయింది కనుక రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్ నుంచి 400 ఆర్టికల్స్ వరకు, అంటే కొత్తగా చేసిన వాటి 12 ఆర్టికల్ 412 ఇప్పుడు ఎక్కడికెక్కడికో పోయినాయి, ఈ 445 దాకా వచ్చినాయి. ఈ ఆర్టికల్స్ అన్నిటిని కూడా నేను కొన్నిటిని రివ్యూ చేద్దాం అనుకున్నాను యాక్చువల్ గా, కానీ టైం లేదు కాబట్టి అది చదవడానికే 2 గంటలు పట్టింది. ఎందుకంటే సగం సగం చదివితే ఎక్కట్లే మనోళ్ళకు, ఏదో నా ఒక్కని కోసం, నా ఇంట్లో కోసం, నా కోసం చేసుకున్నట్టుంది పంచాది. అట్లా కాదు, ఇది ప్రజల సంక్షేమం కోసం అనే వాదనను వినిపిస్తున్నామని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన విజ్ఞానదర్శిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.